కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడటం. ఎందుకంటే సిరిపూర్ గ్రామానికి ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏ ఆటోలు లేవు. కానీ అయినా కూడా మీరందరూ సమకూర్చబడిన విధానాన్ని బట్టి నేను సంతోషపడుతున్నాను. కొన్ని బాధలు పడే ఉంటారు వచ్చే విషయంలో, బట్ ప్రభు మీకు ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ దీవెన ప్రభు మీకు అనుగ్రహించును గాక. రండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా చదివి వినిపించడానికి ప్రయత్నం చేయండి. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఇటువైపు చూడండి, నాతో పాటు ఈ మాట చెప్పండి. సెలవిచ్చిన వాడు దేవుడు అనండి నాతో పాటు. సెలవిచ్చిన వాడు దేవుడు అతని దృష్టికి అనుకూలమైన దానిని ఆయన జరిగించునుగాక. లెంత్ ఎక్కువైందా? ఓకేనా? అంటే ఇలా చెప్తే, సెలవిచ్చిన వాడు దేవుడు తన దృష్టికి మంచిది అనుకున్నది, ఉత్తమమైనది అనుకున్నది నా ఎడల జరిగించునుగాక. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని చిత్తం ఏదైతే ఉందో అది నా జీవితంలో జరగాలి అని ఒక్క మాటలో ఆయన చెప్పిన మాట. సందర్భాన్ని, నేపథ్యాన్ని నేను చెప్పి ఆ తర్వాత ఈ అంశాన్ని నేను ప్రారంభిస్తాను. జరిగిన సంఘటన, ఈ మాట పలికింది ఎవరంటే ఏలీ అనేటటువంటి పాస్టర్ గారు. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలో హన్న ఏ మందిరంలోనికి వెళ్ళైతే ప్రార్థన చేసిందో, ఏ సమూయేలు కోసం అయితే వేడుకుందో, ఆ సంఘ సేవకుడు ఏలీ. ఇతడు బహుకాలం గడిచినటువంటి వృద్ధుడు. సరిగ్గా ఈయన చనిపోయే సమయానికి 98 ఏళ్ళు. అంటే చాలా నిండు బహువృద్ధుడు అని రాస్తుంది. చాలా వృద్ధాప్యంలో ఉన్నవాడు. ఇతనికి 2 కొడుకులు ఉన్నారు, హోఫ్నీ, ఫినేహాసు. వాళ్ళిద్దరూ కూడా యాజకత్వంలోనే ఉన్నారు. అంటే దేవుడు ఒక కుటుంబానికి 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఒక గోత్రానికి యాజక ధర్మాన్ని, ప్రవక్తల ధర్మాన్ని కొంతమందికి అనుగ్రహించాడు. యాజక ధర్మ క్రమం ప్రకారంగా ఏలీ ఆ యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. దాని తర్వాత వాళ్ళ పిల్లలైనటువంటి హోఫ్నీ, ఫినేహాసులు కూడా ఆ ధర్మాన్ని కలిగి ఉన్నారు. అయితే ఏలీ పిల్లలు అంత మంచి ప్రవర్తన కలిగిన వారు కాక, లంచాలు పుచ్చుకుంటూ దేవుని అర్పణలోని కొన్ని భాగాలను, శ్రేష్ఠ భాగాలను దొంగిలించుతూ మందిరంలో పాపాన్ని జరిగించుకుంటూ వెళ్తున్నటువంటి యాజకులుగా వాళ్ళు ఉన్నారు. బైబిల్ ఏం చెప్పిందనంటే, దేవుని కంటే తన బిడ్డల్ని ఘనంగా ఎంచాడంట ఏలీ. మీరు ఆ మాటని 2వ అధ్యాయంలో 29వ వచనంలో మీరు గమనిస్తారు. చివరి భాగంలో, నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగాలను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని. తన పిల్లలు తప్పు చేస్తున్నారని తెలిసినా వారిని గద్దించక, అందరికంటే, దేవుని సంఘం కంటే, దేవుని కంటే తన కుమారుల్ని ఎక్కువగా ఘనంగా ఎంచుతూ ఆ నిర్లక్ష్య వైఖరిని ఆయన కలిగి ఉన్న కారణాన వారు మరింత పాపంలో పడిపోవటానికి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరానికి ప్రజలు రావటానికి, అసహించుకునేటానికి హోఫ్నీ, ఫినేహాసులు కారణమయ్యారు అని రాస్తుంటుంది. మీరు 3వ అధ్యాయంలో చివరి భాగం 13వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ రాసుంటుంది, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతును అని రాసుంటుంది. వారి పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వారిని అడ్డగించక, వారిని గొప్పగా ఎంచుకుంటూ, సంఘ వ్యవస్థ పాడవుతుందన్నా కూడా, దేవుని నామానికి అవమానం కలుగుతుందన్నా కూడా చీమగుట్టినట్టు లేకుండా ఉన్నటువంటి ఏలీ జీవితంలో దేవుడు ఒక శిక్షను తీసుకొని వచ్చాడు. జరిగిన స్టోరీ జాగ్రత్తగా వినండి. సమూయేలు చాలా చిన్నవాడు.
ఒక రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు మందసం దగ్గర ఆయన పడుకున్నప్పుడు దేవుని స్వరం వినపడుతుంది, సమూయేలు సమూయేలు అని. కామన్గా ఆయన ఏమనుకున్నాడంటే మా పాస్టర్ గారు నన్ను పిలుస్తున్నాడేమో అనుకొని పరిగెత్తుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు ఏలి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు నన్ను పిలిచారు, అందుకే నేను వచ్చాను, ఏం చేయమంటారో చెప్పండి అని. నేను పిలవలేదు, వెళ్ళి పడుకోవాలి. రెండోసారి కూడా అలాగే పిలుపు వచ్చింది, మరలా వెళ్ళాడు, నేను పిలవలేదు, వెళ్ళి పడుకోను ఆయన అని చెప్పాడు. మూడోసారి కూడా ఆ పిలుపు వచ్చినప్పుడు ఏలీకి అర్థమైంది దేవుని మందిరంలో నిద్రపోతున్నటువంటి సమూయేలుకి దేవుడే మాట్లాడుతున్నాడు, కానీ అది అతనికి గ్రహింపు లేదు. మొదటిసారి దైవ స్వరాన్ని వింటున్నాడు కాబట్టి సేవకుడు ఒక మాట చెప్తాడు, ఏమంటాడంటే ఈసారి కనుక ఏదన్నా స్వరం వినపడితే చిత్తం నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడని చెప్పు అని అన్నప్పుడు అలాగే వెళ్ళి పడుకుంటారు. తర్వాత మరలా దైవ స్వరం అతనికి వినపడుతుంది, సమూయేలు సమూయేలు అని పిలవగానే ఇదిగో ఆయన అంటారు, చిత్తం నా ఏలిన వాడా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడు, సెలవివ్వు అని మాట్లాడతారు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటనంటే, నేను చెప్పబోతున్నటువంటి మాటలు కొంచెం శ్రద్ధగా ఆలకించు. నేను చేయబోతున్న కార్యాన్ని నేను నీతో చెప్తాను, ఒక వింత కార్యాన్ని చేయబోతున్నాను. ఇశ్రాయేలుల చెవులు గింగురుమనేటటువంటి వాక్యాన్ని నేను చెప్పబోతున్నాను, అది నీకు బయలుపరుస్తాను, అది నువ్వు వెళ్ళి ప్రకటించాలి. ఏంటయ్యా ఆ విషయం అనంటే, ఏలీ విషయంలో నేను ఏమేమి చేస్తానని చెప్పాను, ఏలీకి ఏ గతి పట్టిద్దని చెప్పాను. 12వ వచనం చూడండి, అక్కడ రాసుంటుంది, ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును అని అన్నాడు. ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చి తన బిడ్డల విషయంలో ఏం జరగబోతుందో చెప్పి ఆ తర్వాత ఆయన ఉపక్రమించారు. ఆ స్వరం విన్న తర్వాత ఉదయాన్నే లేచి కంగారు పడుతున్నాడు. ఎందుకనంటే ఏ పాస్టర్ గారి దగ్గర అయితే నేను పనిచేస్తున్నానో ఆ పాస్టర్ గారి గురించి, వారి కుటుంబ వ్యవస్థను గురించి, వారికి కలగబోతున్నటువంటి శిక్ష లేకపోతే వారికి కలగబోయే తీర్పును గురించి ప్రభు యొక్క చిత్తం బయలుపరచబడినప్పుడు చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోయాడు. ఆ క్రమంలో ఏలీ పొద్దున్నే రాత్రి దేవుడు ఇతనితో ఖచ్చితంగా మాట్లాడాడు. ఆ విషయం నేను వినాలనుకొని సమూయేలుని పిలిపించుకొని నాయన వచ్చి కూర్చో అని చెప్పి మాట్లాడుతూ, ఏది దాచొద్దు, దేవుడు ఏది మాట్లాడాడో పిన్ టు పిన్ ప్రతిదీ నాతో చెప్పు, ఏది దాచిపెట్టొద్దు, నాతో మొత్తం చెప్పు అని అన్నాడు. అయితే సేవకుడే అడిగాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని ఏమీ దాచక దేవుడు సెలవిచ్చిన మొత్తాన్ని కూడా చెప్పేశాడంట. ఏం చెప్పాడో తెలుసా? అయ్యా నీ ఇంటి మీదకి ఎలాంటి శిక్ష రాబోతుందో అది నాతో చెప్పాడు, అది ఆయన మొదలు పెడతాడంట, దాన్ని పూర్తి చేస్తాడంట. ఏం చెప్పాడు? మీరు 2వ అధ్యాయం దగ్గరికి మీరు రండి, 31వ వచనం దగ్గర నుంచి మీరు గమనిస్తే ఈ మాటలు మీరు గమనించండి. 31లో అక్కడ ఆలకించుము, రాగల దినములలో నీ బలము, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేస్తాను. మొట్టమొదటిది, నీ ఇంటి బలాన్ని, నీ బలాన్ని నేను తక్కువ చేసేస్తాను. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. రెండోది, ఇశ్రాయేలీయులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలానికి అపాయం కలుగ్గా నువ్వు చూస్తావు. నా మందిరానికి, మందసానికి, పరిచర్యకి అపాయం కలగటం నువ్వు చూస్తావు. నీవు ఎలాంటి డ్యామేజ్ నీ ఫ్యామిలీ పరంగా డ్యామేజ్ అయిపోతావు. అదేవిధంగా నీ ఇంట ముసలివాడు లేకుండా అందరూ యవ్వన కాలంలోనే చనిపోతారు. రెండోది, పరిచర్య పతనం అవటం నువ్వు కన్నులారా చూస్తావు. తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట, ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు, నా బలిపీఠం నొద్ద ఎవడూ ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడుచువాడను గనుక అది నీ కన్నులు క్షీణించటానికి, నీవు దుఃఖం చేత క్షయమవటానికి సాధనమవుతాయి. నీ సంతానపు వారందరూ వైకాలమందున మరణమవుతారు. నీ 2 కుమారులైన హోఫ్ని ఫినెహాసులకు సంభవించేది అదొక సూచనగా నీకుంటుంది. గమనించండి, నీ 2 కొడుకులు ఉన్నారే, వాళ్ళు నీ కళ్ళ ముందే చచ్చిపోవటం నువ్వు చూస్తావు. నీ ఇంటిలో ఇక ఎవ్వడు కూడా ముసలి ప్రాయం దాకా బ్రతకడు, వాడు నిండు వయసులో ఉన్నప్పుడే చనిపోతారు. మీ కుటుంబానికి రాబోతున్నటువంటి గతి ఎలాంటిదనంటే, నీ కుటుంబంలో పుట్టిన పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోవటం చూస్తావు. నువ్వు నీ కళ్ళ ముందే పరిచర్య పతనమైపోవటం చూస్తావు. నీ ఇంటి బలాన్ని నేను తక్కువ చేయటం నువ్వు గమనిస్తావని ఈ పదాలన్నీ చెప్పుకుంటూ వస్తారు. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ సమూయేలు పోసగుచ్చినట్లుగా ఏలీతో చెప్తే అప్పుడు పలికినటువంటి మాట సెలవిచ్చింది దేవుడైనప్పుడు ఆయన దృష్టికి ఏది ఉత్తమము అనిపిస్తుందో,
ఏది మంచిది అనిపిస్తుందో, ఏది అనుకూలము అని అనిపిస్తుందో, ఏది ఆయన చిత్తము అని అనిపిస్తుందో అదంతా నా విషయంలో జరుగునుగాక అన్నాడు. ఈ పదం పలకాలనంటే చాలా గట్స్ కావాలి. దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలనంటే అది చిన్న విషయం అవ్వదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట అనగానే ఆమేన్ అంటాం మనం. దేవుడు నువ్వు చేసిన దానికి లాగి పెట్టి కొట్టబోతున్నాడంట అనంటే దేవా ఇది దూరం అగును గాక అంటాం మనం. చాలా సింపుల్ లాజిక్ ఏంటనంటే దీవెనైతే ఆమేన్ అంటాము, కష్టం వస్తుందనంటే ఏడ్చి బొబ్బలు పెడతాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటనంటే నీ ఇద్దరు పిల్లలు చచ్చిపోతారు అనంటే అది ఆయన చిత్తమైతే అలాగే జరుగునుగాక అన్నాడు ఆయన. నీ ఇంటి బలాన్ని తగ్గించేస్తాను అనంటే అది ఆయన అనుకున్నదైతే అది అలాగే జరుగునుగాక అన్నాడు. పరిచర్య నీ కళ్ళ ముందు అంటే నీ పాపానికి సంబంధించిన నువ్వు నీ పిల్లల్ని గద్దించకుండా నాకంటే వారినే ఎక్కువగా గనపరిచి ఇదిగో పరిచర్య పాడవుతున్నా కూడా నువ్వు చూసుకుంటూ అలాగే ఉండి ఈ పదాలన్నిటినీ ఆయన ముందు నుంచే ఒక దైవజనుడిని పంపించి ఏలితో స్పష్టంగా మాట్లాడారు. ఇవన్నీ జరుగుతాయి అనంటే కీడు జరగబోతుంది నీ జీవితంలో అనంటే దేవుని చిత్తం అదైతే అలాగే జరుగునుగాక అని తల వంచాడు ఆయన. ఈ గట్స్ ఈనాటి క్రైస్తవుల్లో ఒకవేళ దేవుని చిత్తం ఇలాగుంటే అది నా జీవితంలో జరగని అని ఒప్పుకోగలిగిన వాళ్ళు, సబ్మిట్ చేసుకోగలిగిన వాళ్ళు దొరకరు నా ప్రియదేవుని బిడ్డ. పంట పోయిందా, అది దేవుని చిత్తం అయితే అలాగే జరగనిగాక. ఒక మనిషిని కోల్పోవాల్సి వస్తుందా, అది దేవుని చిత్తం అయితే అలాగే జరగని. ఒకవేళ నాకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి పరిస్థితులు దూరం అవుతున్నాయా, అది దేవుని చిత్తం అయితే అలాగే జరగని. దేశం వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయినా అది దేవుని చిత్తం అయితే అలాగే జరగని. ఒకవేళ కొంతకాలం ఈ శ్రమలు అనుభవించాల్సి ఉందా, అది దేవుని చిత్తం అయితే అలాగే జరగని అని ఒప్పుకోగలిగిన వాళ్ళు లేరు. మీకు ఇక్కడ 2 లేక 3 సంగతులు నేను ఈరోజు నా సమయాన్ని బట్టి మీతో మాట్లాడి నా వాక్య భాగాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రాయబడినటువంటి మాటల్లో దేవుడు మాట్లాడితే ఎలా ఆలకించాలో అన్నది సమయాలను బట్టి నేర్చుకుంటే, దేవుడు మాట్లాడిన తర్వాత అది దైవ చిత్తం అని తెలిసిన తర్వాత దేవుడు మాట్లాడిన మాటకి మనం ఎలా ఒబే అవ్వాలో, ఎలా దైవ చిత్తానికి సరెండర్ అయిపోవాలో ఏలిని చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈ విషయాల్ని నేను ఒక్కొక్కటిగా మీతో మాట్లాడుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఎప్పుడైనా తన వాక్యం ద్వారా మాట్లాడి ఒక సేవకుడిని నుంచోబెట్టుకొని సేవకుడికి తన ఉద్దేశం అంతా చెప్పి ఆ సేవకుడి ద్వారా ఎప్పుడైనా ప్రసంగ రూపంలోనో బోధన రూపంలోనో లేకపోతే ఆయన ఒక ప్రవచన రూపంలోనో మాట్లాడినప్పుడు ఆ మాటల్ని వింటున్నటువంటి మనం సమాచారం అంతా మీరు జాగ్రత్తగా గమనించారా? అక్కడ రాయబడిన మాట, నీతో ఆయన చెప్పిన సమాచారం అంతా ఏది దాచక నాతో చెప్పు అనంటే ఆయన చెబుతూ ఉండగా ఒక చిన్నవాడు 98 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి, బాలుడైనటువంటి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే 98 సంవత్సరాల వయసు కలిగినటువంటి యాజకుడైనటువంటి అంటే మన భాషలో ఒక పాస్టర్ గారు సూపర్ సీనియరు, 98 ఏళ్ళు పరిచర్య అనుభవం చాలా గొప్పగా ఉంది. అలాంటి వ్యక్తి ఆడ కూర్చొని 12 ఏళ్ల వయసు కలిగినటువంటి వ్యక్తి బోధిస్తుంటే రాత్రి దేవుడు నాతో ఇది మాట్లాడాడనంటే ఇలా కూర్చొని సంగతంతా పూర్తిగా వినేంత వరకు నోరు మూసుకొని ఉన్నాడు, ఎక్కడ మారు మాట్లాడకుండా. వాక్యం వినటంలో ఉన్న గొప్పతనం మనలో చాలామందికి అర్థం కాని ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా నిలబెట్టుకున్న దేవుడి వైపు మాత్రమే చూస్తూ నిలబడ్డది ఎవరో అన్న సంగతిని మీరు మర్చిపోగలిగితే ప్రభు యొక్క మాటలు సూటిగా మన హృదయాలకు చేరగలుగుతాయి. నుంచున్నది చదువులేని ఆయన, నుంచున్నది ఆడోళ్ళు, గోసి కట్టుకున్న వాళ్ళు, ట్రైనింగ్ లేనోళ్ళు, లేకపోతే మాకు ఇష్టం లేని వాళ్ళు, మాకు ప్రియమైన వారు కాదు. ఒకవేళ దేవుని వాక్యాన్ని ఇలా వినటానికి మీరు ప్రయత్నం చేస్తే, మా కళ్ళ ముందే పుట్టి పెరిగినోడు ఇతను చెప్తే మేము వినేది ఏంది, ఇలాంటి వ్యవహారం కనుక మన మనసులో పెట్టుకొని ఇక్కడ వాక్యం వింటే దేవుని యొక్క మాటల్ని సంపూర్ణంగా మనం గ్రహించలేం. 12 ఏళ్ల బాబు మాట్లాడుతుంటే 98 ఏళ్ల వయసు కలిగినటువంటి ఒక సేవకుడు అలాగే చేతులు కట్టుకొని వింటున్నాడు అనంటే దేవుని వాక్యానికి ఆ సేవకుడు ఇచ్చినటువంటి గౌరవం అలాంటిది. ప్రతి ఒక్కరు కూడా అలాగే వినాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు చెవులు అప్పగించి మరీ వినాలి.
నేను మీకు ఈ యెషయా గ్రంథం 55 అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథం 55:3 ఒకసారి చదువుతారా? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే మీరు బ్రతుకుతారు. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? మీ ఇయర్స్ని వైట్ చేయండి అని. చెవులు తెరిచి నా దగ్గరికి రండి, నేను మాట్లాడబోతున్నాను కదా, ఆ మాటలు మీరు వింటే మీరు బ్రతుకుతారు అనేటటువంటి విషయాలు అక్కడ రాస్తున్నాయి. మీరు బ్రతకాలి అని అంటే మీరు చెవులు తెరిచి నా మాటలు వినండి అని. ప్రకటన గ్రంథంలో ఆత్మ సంఘాలతో మాట్లాడుతున్న ప్రతిసారి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అనే పదాలు రాస్తున్నాయి. మీకు వాక్యం ఎలా వినాలో నేను చివరిలో మాట్లాడతాను. కానీ వాక్యం చెప్పినప్పుడు దాన్ని విని అంగీకరించి అయితే అలాగే జరుగునుగాక, ఇది దేవుడే సెలవిచ్చినప్పుడు మేమెవరం దాన్ని ఆపటానికని దైవ చిత్తానికి దైవ ఇష్టానికి ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బైబిల్లో కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. మీకు ఫేలిక్స్ అనేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల వరకు మీరు చదువుకుంటూ వస్తే ఫేలిక్సు అనేటటువంటి ఒక అధిపతి ఉంటాడు. ఈ అధిపతి తన భార్యతో కలిసి కూర్చొని పౌలు గారిని పిలిపించుకొని వాక్యం చెప్పాయా, ఏదో విశ్వాసం గురించి నిరీక్షణ గురించి ఏదేదో మాట్లాడుతున్నామంట, మేము కూడా వింటాం. ఇతను ఎందుకు వింటున్నాడు అని అంటే ఆ కింద వచనాల్లో రాయబడి ఉంటుంది, ప్రజలలో మంచివాడు అనిపించుకోవటం కోసం వాక్యాలు వింటున్నారంట. విచిత్రం ఏంటారంటే ఈ రోజుల్లో ఎవరినో సంతోష పెట్టడం కోసం వచ్చి వాక్యాలు వినేవాళ్ళు ఉంటారు. నా భార్య బాధ తట్టుకోలేక వచ్చి కూర్చుంటున్నా అంతే, నా భార్య బాధ తట్టుకోలేక ఎంటబడుతుందని నాకు ఇష్టం లేదు, ఆమె ఇష్టం కోసం వచ్చి కూర్చుంటున్నాను అంతే. వాక్యం ఎలా అంటున్నారు మీరు చూడండి. ఆ మాట అపోస్తుల కార్యం 24వ అధ్యాయం దగ్గరికి రండి. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఒక మాటని మీరు జాగ్రత్తగా చదవండి. 26వ వచనం చూడండి. ద్రవ్యం దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేస్తూ 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తూ వచ్చెను. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకొనవలనని కోరి పౌలును బంధకంలోనే విడిచిపెట్టి, జాగ్రత్తగా వినండి కొన్ని మాటలు, ఏ కాడకి నేను చేసే పనిలో నాకేదన్నా ₹1 లాభం కలిగిద్దా, లేదా కనీసం నన్ను మంచోడన్నా అని అనుకుంటారా, భక్తిపరుడని అనుకుంటారా? దానికోసమే భక్తి చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికోసమే ఫేలిక్స్ తన భార్యను కూర్చోబెట్టుకొని విశ్వాసాన్ని గురించి పౌలు గారు బోధిస్తుంటే విని ఆయన పిలిపించుకొని వాక్యాలు చెప్పించుకునేవాడు. ఆ వాక్యం టైంలో పౌలు గారు ఒక బోధ చేశారు చూడండి 25లో, నీతిని గురించి ఆశా నిగ్రహాన్ని గురించి రాబో విమర్శన గురించి ప్రసంగిస్తూ ఉండగా ఫేలిక్స్ మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళిపో, నాకు సమయమైనా నిన్ను పిలువనంపింతునని చెప్పాను. మనోళ్ళకి వాక్యం విన్నప్పుడు కొంచెం గుండెల్లో నొచ్చుకుందనుకో, అది డైరెక్ట్గా నీతిని గురించి పాపాన్ని గురించి ఒకవేళ మన తప్పును గురించి కనుక వాక్యం బోధించిందనుకో, ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తాం తెలుసా, ఇక్కడితో ఆపేసేసి ఈసారి ఎప్పుడైనా నా సమయం వచ్చినప్పుడు మళ్ళా పిలిపించుకుంటాను, ఇప్పటికి వెళ్ళిపో అని చెప్పాడంట. వాక్యం వింటే అంగీకరించటానికి బదులు వాక్యాన్ని అర్థం చేసుకొని ఇది దేవుని చిత్తం అయితే నేను లోబడుతున్నాను అని చెప్పటానికి బదులు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడనంటే, వాక్యం ఇక చాలు, ఆపు, ఎప్పుడు ఇవే చెప్పకు, కళ్ళు తాగొద్దు, బీడీలు తాగొద్దని, అటు ఇటు తిరగొద్దని, వడ్డీ వ్యాపారాలు చేయొద్దని, లేకపోతే లోక కార్యాల్లో పాల్గొనొద్దని, లోక సంబరాల్లో ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పి మాకు కూడా యాస్టకు వచ్చింది. ఇక చెప్పటం ఆపే. ఎందుకంటే ఇది వినసొంపైన మాట కాదు. మాకు 2 జోకులు వేస్తే నవ్వుకోవాలి, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పు. చప్పట్లు కొట్టే ప్రసంగాలు ఏమైనా ఉంటే చెప్పు. ఇలాంటివి చెప్తే వాక్యం ఆపు. ఏం చేయాలి? ఇక నువ్వు వెళ్ళు, మళ్ళా ఎప్పుడైనా నాకు బుద్ధి పుట్టినప్పుడు నేను పిలిపించుకుంటా, వాక్యం వింటా. వాక్యాన్ని ఈ రోజుల్లో చాలామంది ఆ సేవకుడికి డైరెక్ట్ చెప్పగలిగాడు అధికారి కాబట్టి
మీరు చెప్పలేరు. ఏం చేస్తారనంటే ఫోన్ చూసుకోవటమో, లేదా పేపర్ మీద పిచ్చి గీతలు గీసుకోవటమో, ముందున్న చిన్నపిల్ల ముక్కులు గిల్లటమో, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ముచ్చట పెట్టడమో, ఇక్కడుండి ఎక్కడో ఉన్న విషయాల గురించి ఆలోచించటమో టైంపాస్ చేస్తాం మందిరంలో. దేవుని వాక్యం వినేటప్పుడంట చెవులు ఓపెన్ చేసి, దేవా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను అన్న ఆశతో వాక్యం వినాలి. అప్పుడు హృదయాలు తెరవబడతాయి, బ్రతుకులు మార్చబడతాయి వాక్యం ద్వారా. కానీ పరిస్థితి అలా లేదు. ఫేలిక్స్ అంటున్నాడు ఇప్పటికి చాలు వెళ్ళిపో అని. ఇల్లే కాదు, ఇంకా చాలామందిని గురించి మీతో మాట్లాడతాను రండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 53. స్టెఫెన్ అనేటటువంటి ఆయన వాక్యం బోధిస్తున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట, దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. 54లో ఏముందో తెలుసా? వారి మాటలు విని కోపంతో మండిపడి ఏం చేశారంట? అతనిని చూచి పండ్లు కొరికిరి. ఒకసారి నా వైపు చూసి పళ్ళు కొరకండి. ఈ వాక్యం ఇంకోసారి చెప్పామనుకో, ట్రై చేయండి ఒకసారి. వాక్యం వింటే పళ్ళు కొరుకుతారు ఎవరైనా? మీరు చెప్పింది చేయట్లా. హల్లెలూయా. అందరూ ఒకసారి పళ్ళు కొరకండి. కొట్ట 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 అనండి ఒకసారి. అనరా? మంచోళ్ళు మీరన్నానండి. ఆ మగపిల్లలు ఎట్లా అంటే పళ్ళు అదిగో ప్రశాంత్ గారు. నేనేమంటానంటే పండ్లు కొరకంటే కోపంతో ఊగిపోతున్నారు, దొరికితే చంపేద్దామని. ఆయన వాక్యం ఎంతసేపు చెప్పాడు తెలుసా? 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి 53వ వచనం దాకా ఎక్కడి నుంచి చెప్పాడు తెలుసా? ఆయన ఇశ్రాయేలీయుల చరిత్ర మొదలుకొని నేటి వరకు వాళ్ళు చేసినటువంటి కథలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మిమ్మల్ని ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఎలా విడిపించాడో నీకు అర్థమవుతుందా? ఎన్ని తెగుళ్ళు వాళ్ళకి తెప్పించి మిమ్మల్ని రక్షించి ఎంతటి అద్భుతాలు చేసి మిమ్మల్ని నడిపించాడు. అప్పుడు మీకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మీలో ఎంతమంది ఏం చేశారని ఎత్తి మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి వాళ్ళు పండ్లు కొరికారంట. ఒక ఆయనేమో వాక్యం ఆపు తర్వాత పిలుతాను ఇల్లాడంటే, ఇంకొకళ్ళేమో పళ్ళు కొరుకుతున్నారు వాక్యం చెప్తే. మనలో ఎవరైనా వాక్యం విన్నప్పుడు ఇట్లా పండ్లు కొరికి చేతులు ఎట్లా అనుకుంటా కూర్చొని ఎప్పుడు ఆపుతాడో, నన్నే టార్గెట్ చేశాడు ఈ ఆదివారం, ఆయన దేవుడు చూసుకొనును గాక, మా పాస్టర్ గారు నా మీదే పడ్డాడు పోయి ఆయన పండ్లు కొరకటం కాదు, దాని కింద వచ్చిన వాళ్ళు ఏం చేశాడు తెలుసా? ఈడ్చుకొని ఊరి బయటకు తీసుకొని వెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. వాక్యం చెప్తే పండ్లు కొరికే అంత కోపం ఉన్నట్టు చెప్తే హృదయంలో నొప్పి కలిగి సేవకుణ్ణి చంపే అంత కోపం. ఆయన ఎక్కడ ఏం తప్పు చెప్పలా. దేవదూతల చేత అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు తప్ప దాన్ని ఏ రోజు మీరు అనుసరించలేదు, పాటించలేదు. పుట్టుకతోనే క్రైస్తవులం అనుకుంటున్నాం కానీ ఏనాడు క్రైస్తవుడిగా బ్రతికినటువంటి పరిస్థితి లేదు. మన ఇళ్ళలోకి పోతేనే కళ్ళు సీసాలు కానొస్తాయి. ఏం చెప్పాలిగా? నిద్ర రాత్రి తాగుతున్నాను తప్ప నాకు అసలు వేరే ఉద్దేశం లేదన్నయ్య అని అంటారు మనోళ్ళు. నిద్ర రావట్లేదని తాగుతున్నాను తప్ప వేరే ఉద్దేశం. దేవుడు ఎప్పుడైనా దీని గురించి ఎప్పుడైనా మీకు నిద్ర రానప్పుడు కొంచెం ఒక సొక్కేసుకోండి అమ్మా, కొన్ని బాప్తీసం ఇచ్చేటప్పుడైనా, అయా నీకు బీడీ అలవాటు ఉంది కాబట్టి ఎప్పుడైనా నాలుక గుంజితే ఒక్క బీడీ తాగు, నీకు తంబాకు అలవాటు ఉంది కాబట్టి అక్క కాబట్టి ఖచ్చితంగా కొంచెం నాలుక గుంజినప్పుడు కొంచెం తంబాకు వేసుకో అని ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినటువంటి పరిస్థితులు, ఆప్షన్స్ పెట్టిన పరిస్థితులు మనకేమైనా ఉంటే మీరు చెప్పినట్టు మనం వినొచ్చు. వాక్యం చెప్తుంటే పండ్లు కొరికి అతన్ని పట్టుకొని తీసుకెళ్ళి చంపేశారు. స్టెఫెన్ వాక్యం వినలా. వాక్యం ఉన్నదున్నట్టు బోధిస్తే చంపేశారు. వాక్యం ఉన్నదున్నట్టు బోధిస్తే ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు, వెళ్ళిపో అన్నారు. తర్వాత అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 33వ వచనం దగ్గరికి రండి. వీళ్ళు ప్రధాన యాజకులు, వీళ్ళు సద్దూకైలు. వీళ్ళు 32వ వచనంలో మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని అపోస్తులు బోధించారు. జరిగిన విషయం ఏంటనంటే మీరు బోధిస్తే చెరసాల్లో వేస్తామని చెప్పి బెదిరించారు. అయినా కూడా మేము దేవుడి మాటే వినాలి కదా అని చెప్పేసి వాక్యం బోధించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. చెరసాల వేసి ఉండగానే అపోస్తులు బయటికి వచ్చేసి ఒక మందిరంలోకి వెళ్ళి బోధిస్తున్నారు. వీళ్ళు చెరసాలలోకి వచ్చి చూస్తే అపోస్తులు చెరసాలలో లేరు.
వీళ్ళు అనుకున్నటువంటి విషయం ఏంటో తెలుసా, ఇది ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు, వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి కానీ లోపల మనుషులు మాత్రం కనిపించట్లేదు అని అనుకొని చుట్టూ వెతుకుతున్నారు వీళ్ళ కోసం. ఒక అతను వచ్చి అంటాడు, అగో ఆ చర్చిలో వాక్యం చెప్తున్నాడు ఆయన అని. ఆ చర్చిలో వాక్యం చెప్తున్నాడు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. మీకు ఆల్రెడీ చెప్పాం కదా బోధించొద్దు ఈ నామమున అని అంటే, మేము దేవుడి మాటే వినాలి తప్ప మీ మాట వినటం కుదరదు. అయినా మేమేం చెప్తున్నాం, మీరు సిలువ వేసి చంపించినటువంటి క్రీస్తు ఎటువంటి వాడో, ఆయన ఎటువంటి దైవత్వం కలిగిన వాడో చెప్తున్నాము, దానికి మేము సాక్షులము అని మాట్లాడితే చూడండి 33వ వచనంలో, వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని హృదయంలో నరకబడ్డారంట. వాళ్ళు అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా. ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే, అపోస్తులు వాక్యం చెప్తే బోధిస్తే ఆగ్రహం పెరిగిపోయి హృదయంలో నరకబడిన వారై నొచ్చుకొని వాళ్ళు ఏమంటున్నారంటే, మిమ్మల్ని చంపేస్తాము అని ఫిక్స్ అయ్యారు. చంపేస్తామని మాటలతో కాదు, సరిగ్గా 12వ అధ్యాయం వచ్చేసరికి యాకోబు అనే పాస్టర్ గారి తల నరికి చంపేశారు వాళ్ళు. నా మాటలు మీరు అర్థం చేసుకోనండి. ఈ రోజుల్లో వాక్యం వినిపించబడుతున్నప్పుడు తీసుకోగలిగినటువంటి విశ్వాసులు ఎవరు లేరు. ఇప్పుడు దాకా నేను మాట్లాడినటువంటి వాళ్ళలో ప్రధాన యాజకులు సద్దుకైలు, వీళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళు స్టెఫెను మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా, వాక్యాన్ని ఆపేశారు, లేకపోతే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు, పండ్లు కొరికారు, అత్యాగ్రహం పొందారు. మీకు మరలా ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త దగ్గరికి మీరు రండి, 8వ అధ్యాయం దగ్గరికి రండి. యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. యేసు ప్రభు ఆమె ముందు నిలబడి ఏం జరిగిందో అనుకుంటున్నప్పుడు అప్పుడు వాళ్ళు అంటారు, ఇదిగో ఏమో వ్యభిచారంలో పట్టబడింది, ధర్మశాస్త్ర ప్రకారం ఏమో రాళ్ళతో కొట్టి చంపాలి, ఈ విషయంలో నువ్వేమంటావు అని అంటారు. అప్పుడు ప్రభు, ఇదిగో మీలో ఎవడైతే తప్పు చేయలేదో మొదటగా వాడు రాయి వేయండి అని చెప్తాడు. చెప్పి కింద కూర్చొని రాస్తూ కూర్చుంటాడు. చూడండి ఆ మాట. వారు ఆయనను వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని, ఏ మాట విన్నారు, పాపం లేనివాడోడో వాడు ఫస్ట్ రాయేయండి అనే మాట విని హృదయంలో గద్దించబడిన వారై, మనసాక్షి చేత గద్దించబడిన వారై వారంట ఏం చేశారు, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిపోయారు. వాక్యం చెప్తే వెళ్ళిపోతున్నారు. ఏమని, మీలో పాపం లేనోడు మొదటగా రాయేయమనంటే, ఈ వాక్యం విని మనస్సాక్షి గద్దిస్తున్న, పశ్చాత్తాపడటానికి ఇష్టం లేదు, మారటానికి ఇష్టం లేదు, మార్చుకోవటానికి ఇష్టం లేదు, కానీ వాక్యం చెప్తున్న వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి మాత్రం వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ రోజుల్లో మన వాళ్ళకి పరిస్థితులు ఎలా అయిపోతున్నాయి అనంటే, వాక్యం వాళ్ళకు అనుకూలంగా మాట్లాడితేనే మంచిది, లేకపోతే వినటానికైనా, లేకపోతే అక్కడ ఉండటానికైనా, లేకపోతే సేవకుని అక్కడి నుంచి పంపించేయటానికైనా ఏ ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరం మార్చబడును గాక వాక్యం వినే విషయంలో. హల్లెలూయా. వాక్యాన్ని ఎలా వినాలో, ఎలా విని ఎలా సరెండర్ అవ్వాలో ఈరోజు సంఘంగా మనం కొంత విషయాలు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. యేసు ప్రభు వారు నిత్య జీవాన్ని కలిగి ఉండాలనంటే క్షయమైన ఆహారం కాదు, అక్షయమైన ఆహారం తినాలి. ఆ అక్షయమైన ఆహారం ఏదో కాదు, నా శరీరము నా రక్తమే అని మాట్లాడుతున్నప్పుడు 60వ వచనంలో రాయబడిన మాట, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాటలు విని, ఆధ్యాత్మిక బోధన ప్రభువారు విస్తారంగా మాట్లాడారు. మోషే గారి దగ్గర నుంచి మాట్లాడుకుంటూ, అరణ్యంలో కురిపించబడిన మన్నా దగ్గర నుంచి మాట్లాడుకుంటూ, దేవదూతల ఆహారం దగ్గర నుంచి మాట్లాడుకుంటూ, నేనే మీకు జీవాహారంగా ఈ భూమి మీదకి వచ్చాను అని చెబితే, ఈ మాటలు విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది కఠినమైన మాట. 66వ వచనంలో, అప్పటి నుండి ఆ శిష్యులు అనేకులు వెనకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. వాక్యం కొంచెం కఠినంగా మాట్లాడితే అది మా జీవిత మేలు కొరకు అని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు లేరు. కానీ వాక్యం కఠినంగా మాట్లాడినప్పుడు అంటే వాళ్ళు అనుకున్నారు, ఇది కఠినమైన మాట ఎవడు వినగలుగుతాడు, ఇంత డైరెక్ట్గా చెప్తే ఎవరు వింటారు, అందుకని చెప్పేసి ఇక మేము మిమ్మల్ని అనుసరించమని అనేకులు ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. మిగిలింది 12 మందే.
ప్రభువారు రివ్యూ తీసుకోవట్లా 12 మంది దగ్గర. దాని కింద వచ్చినాలు ఏమంటే తెలుసా, ఎరా నేను తప్పుమే ఏమన్నా మాట్లాడానా, అట్లా వెళ్ళిపోయింది జనాలు అని రివ్యూ ఏమి తీసుకోవాలా, మీ సంగతి ఏందని అన్నాడు ఆయన. నేను ఇలాగే బోధిస్తా, మీ సంగతి ఏందనంటే అప్పుడు వాళ్ళు అన్నటువంటి మాట, పేతురు అన్నటువంటి, ఎక్కడికి వెళ్తాం ప్రభు, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నువ్వే కదా. ఈ మాటల కంటే ఇంకా కఠినమైన మాటలు చెప్పినా నేను మీ దగ్గరే ఉంటాం, ఎందుకంటే అవి మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు అని. హల్లెలూయా. బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రస్తావన అంతా కూడా మీరు ఈ ప్రతి పదం దగ్గర వాక్యం విని తిరస్కరించిన వాళ్ళు, వాక్యాన్ని మధ్యలో ఆపేసిన వాళ్ళు, వాక్యం చెప్తుంటే వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, వాక్యం చెప్తే ఆగ్రహం తెచ్చుకొని పండ్లు కొరికి సేవకుల్ని చంపేసినటువంటి ప్రస్తావనలు ఇవన్నీ కూడా. కానీ కొందరు జీవితాలు ఎలాగున్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం ఓపెన్ చేయండి. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఇందులో యోషియా అనేటటువంటి ఒక సేవకుడు ఉంటాడు, ఒక రాజు ఉంటాడు. ఇంచుమించు 8 ఏళ్ల వయసులో ఆయన రాజు అవుతాడు. వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఇద్దరు కూడా దేవుడికి వ్యతిరేకంగా నడిచిన వాళ్ళే. ఇద్దరు అన్యకార్యాలు జరిగించారు, విగ్రహారాధన చేశారు. వాళ్ళిద్దరు కూడా అంటే ఒక 2 జనరేషన్స్ యేసు ప్రభు అంటే తెలియకుండానే బ్రతికారు. అంటే దేవుడు అంటే తెలియకుండానే బ్రతికిన కుటుంబంలో ఉన్నాడు. సరిగ్గా 8 ఏళ్ల వయసు అప్పుడు అతను రాజు అవుతాడు. రాజైన వెంటనే తన తండ్రి వెళ్ళిన మార్గంలో కానీ తన తాత వెళ్ళిన మార్గంలో కానీ వెళ్ళక ఆయన దేవుని యందు మనసు నిలుపుకొని భక్తి చేస్తూ ముందుకు కొనసాగబడుతూ వెళ్ళాడు. ఒక రోజున దేవుడి మందిరాన్ని బాగు చేయటానికి ఆర్డర్ ఇచ్చాడు. అందరూ బాగు చేస్తున్నారు. ఆ బాగు చేస్తున్న క్రమంలో ఒక ధననిధి దొరికింది, ఒక డబ్బు పెట్టి దొరికింది. ఆ ధనాగారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి రాజుగారి ముందు పెట్టి, అయ్యా ఈ పెట్టి దొరికిందయ్యా అన్నారు. అయితే ఆ యాజకుడు ఉన్నాడు కదా, ఆయన చేత వాటిని కౌంట్ చేయించండి అన్నారు. వెళ్ళారు. ఆ ధనాగారాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ధర్మశాస్త్రం దొరికిందంట. డబ్బుల్లో ధర్మశాస్త్రం దొరికిందంట. ఈ సేవకుడు ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా బాక్స్లో ధర్మశాస్త్రం దొరికిందయ్యా. అంటే ప్రజలకి 2 తరాల దాకా వాక్యం వినిపించబడలేదు, అది దాచిపెట్టబడింది. ఆ వాక్యం బయటకు వచ్చిన తర్వాత సేవకుడు రాజు దగ్గర తీసుకొని వస్తే దాంట్లో ఏముందో చదివి వినిపించవా అని అడిగాడు. ఆయన ఒక్కొక్క మాట బోధిస్తుంటే రాజు అన్ని పనులు పక్కన పెట్టి ఒక సేవకుడు బోధిస్తుంటే రాజు తను పూర్తిగా వాక్యం అంతా విని అప్పుడు ఆయన అంటాడు, ఓహో మన జీవితాల్లో ఇవి జరగటానికి కారణం ఆయనకి వ్యతిరేకంగా నడిచిన మన నడవడికే కారణం అనుకుంటా అని. అప్పుడు 31వ వచనంలో ఉన్నటువంటి పదాన్ని చూడండి. 27 దగ్గరికి రండి. ఫస్ట్ 34:27. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నువ్వు సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలం మీదకి దాని ఏదైతే ఉగ్రత రాబోతుందో దాన్ని నీ కాలంలో ఆ అపాయాన్ని తీసుకొని రానని మాట్లాడుతూ వస్తారు. ఆ రాయబడిన మాట ఏంటి తెలుసా, వాక్యం విన్నప్పుడు అంట మెత్తని హృదయం గలవాడే వాక్యం విన్నాడంట. అంటే బండరాయిగా చేసుకోవాలి ఆ వాక్యం వినేటప్పుడు. మెత్తటి హృదయం కలిగిన వాడై వాక్యాన్ని లోపలికి తీసుకోగలిగాడు. వాక్యం విన్న వెంటనే వినినప్పుడు అతను చేసిన పని ఏంటనంటే తన్ను తాను తగ్గించుకొని వస్త్రాలు చింపుకొని ఆయన దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఆ వాక్యం నిమిత్తమై దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అయ్యో మేము ఈ విధంగా చేసి మా జీవితాలను పాడు చేసుకున్నామా? అయితే ఇదిగో వస్త్రాలు చింపుకోవటం అనేది పశ్చాత్తాపానికి గుర్తు. రిపెంట్ అవ్వాలనుకున్నప్పుడు వస్త్రాలు చింపేసుకుంటారు. వారి బాధని వారి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచుకోవటానికి వారి పై వస్త్రాన్ని ఇలా చింపేస్తారు యూదుల సాంప్రదాయం ప్రకారం. నేను మీతో ఏమంటారంటే అంటే ఉపవాసం ఉండేటప్పుడు గోనె పట్ట కట్టుకోవటం, పశ్చాత్తాపడుతున్నప్పుడు వస్త్రం చింపుకోవటం అనేటటువంటి ఆ వ్యాకరణం మొత్తం కూడా పశ్చాత్తాపానికి గుర్తు. జాగ్రత్తగా వినండి. వాక్యం విన్నప్పుడు మెత్తని మనసు కలవాడై వాక్యాన్ని విని తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు విడుస్తూ దేవుడి దగ్గర ప్రార్థన చేశాడంట. మీరు ఎప్పుడు వాక్యం విన్నా మీ హృదయం ఆ వాక్యం చేత ఖచ్చితంగా గద్దించబడాలి. మీ హృదయం ఎప్పుడైతే గద్దించబడిందో తగ్గించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ విలపించండి, ప్రభువా ఈ వాక్య ప్రకారంగా నేను బ్రతకాలి అని నిర్ణయాలు తీసుకోవటానికి. మనలో చాలామందికి వాక్యం వినిన తర్వాత ఆ వాక్యాన్ని స్వతంత్రించుకునే విషయంలో ఎక్కడో వెనకబడిపోతూ ఉంటాం.
మగ ఆడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా దేవుని వాక్యానికి మనందరం సరెండర్ అవుదుముగాక. హల్లెలూయా. రాజండి వాక్యం విన్న వెంటనే 2 తరాల నుంచి భక్తి లేదండి ఆ కుటుంబంలో. ఒక 8 ఏళ్ల బాబు రాజపరిపాలన చేస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో సరిగ్గా ధర్మశాస్త్రం దొరికిందని చెప్తే ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి రాజు వాక్యం మెత్తని మనసుతో విని అంగీకరించి పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిస్తే ఆ కాలానికి రావాల్సిన అపాయం దేవుడు రానియకుండా అతన్ని బట్టి దేవుడు ఆపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని వాక్యం ఇలాగే వినాలి, ఇతనిలాగే వినాలి. మీకు మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం దగ్గరికి రండి. పేతురు పెంతెకోస్తు దినాన ఆత్మచేత అభిషేకించబడి నిలబడి వాక్యం బోధించితే ఆ వాక్యమంతా విన్నటువంటి ప్రజలు ఆ 37వ వచనంలో రాయబడినటువంటి పదం ఎలా ఉంటుందనంటే, వారు ఆ మాటలన్నీ వినిన తర్వాత అప్పుడు వాళ్ళు పలికినటువంటి పదం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తుల్ని అడిగారు. సరే, దేవుడు మాతో సూటిగా మాట్లాడాడు. ఈ రోజున నా తప్పు విషయం అవ్వచ్చు, నా ఆశీర్వాదం కోసం అవ్వచ్చు, నా చేతి పనుల కోసం అవ్వచ్చు, నా కుటుంబ వ్యవస్థల గురించి అవ్వచ్చు, దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగారు. స్పందన ఇలా ఉండాలి. దేవుని వాక్యం విన్నప్పుడు ప్రతిస్పందనగా రెస్పాండ్ అయ్యే తీరు ఇలా ఉండాలి. అయితే మోకరించి పశ్చాత్తాపడి కన్నీరుతో ప్రార్థన చేయటం, లేదా సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ వాక్య అర్థం నాకు ఇలా అర్థమైంది, ఇప్పుడు నన్ను ఏం చేస్తే దీన్ని స్వతంత్రించుకోగలుగుతానని వాళ్ళు అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏం లేదు, మీరు చేయాల్సిన పని మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామములో బాప్తీసం తీసుకునండి, ఈ లోకానికి వేరుగా బ్రతకండి, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు ఎడతెగక ఉండండి, మీరందరూ ఏక మనస్కులై ప్రతిరోజు సమాజంగా కూడుకొనండి, అక్కరగా ఉన్నవాడికి పంచిపెట్టండి, ప్రతిదినాన రొట్టె విరుస్తూ సహవాసంలో బ్రతకండి అని చెప్పారు. ఏక మనస్సు కలిగి ఉండటం, అక్కరగా ఉన్నవాడికి చేయటం, ప్రార్థనలో ఉండటం, సహవాసంలో ఉండటం, రొట్టె విరుచుటలో పాల్గొనటం, అపోస్తుల బోధని జాగ్రత్తగా మనం వింటూ రావటం, ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి పనులు. వాళ్ళు ఆ మాట విన్న తర్వాత, వాళ్ళు అడిగిన తర్వాత స్పష్టంగా 3000 మంది బాప్తీసం తీసుకోవటమే కాదు, సమాజంగా ప్రతిదినం కూడుకున్నారు. వారు ఏదైతే చెప్పారో అదే వాళ్ళంతా చేసుకుంటూ వచ్చారు. మీలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. రక్షించబడిన తర్వాత అపోస్తుల బోధను వినటానికి నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావా? సహవాసంలోనే ఉంటున్నావా? రొట్టె విరుచుటలో పాల్గొంటున్నావా? ప్రార్థనలో ఎడతెగక ఉండ పరిస్థితి నీకుందా? ఏక మనసుతో, సంఘంతో, ఐక్యంతో, తోటి సహోదరులతో ఏక మనసు కలిగి బ్రతకగలుగుతున్నామా? అక్కరగా ఉన్న వారికి, అది సంఘంలో ఉన్న వాళ్ళైనా సంఘం వెలుపట ఉన్నటువంటి వారికైనా, అక్కరగా ఉన్నారు అని తెలిస్తే నీ కుడి చేయి చాపి వారికి ఏమైనా సహాయం చేయగలుగుతున్నావా? ఈ పనులు చేయలేని క్రమంలో నువ్వు రక్షించబడిన, నువ్వు ఆయన వాక్య ప్రకారంగా గైకొనలేనటువంటి పరిస్థితి మందైతే ఈరోజు మనల్ని మనం కొంచెం ఆలోచించుకుందాము గాక. నిజంగా ఇది చేస్తున్నామా లేదా అనేది. వాక్యం ఎక్కడైనా వినిపించబడుతుందనంటే ఒక్కరోజు రాము మనం. రాత్రి ఇదే ఊర్లో కుటుంబ ప్రార్థన జరిగింది. ఇదే ఊరోళ్ళు 4 అడుగులు వేస్తే వచ్చేటటువంటి ఆ ప్రార్థనకి మన వాళ్ళకి ఎందుకు ఆసక్తి లేదు. మళ్ళీ ఇంత పెద్ద పొడుగు మాటలు మాట్లాడతారు భక్తి గురించి వస్తే. ఆ మాటలు ఏంటో మనకి కళ్ళు తిరుగుతాయి. ఇక వాక్యం కోసం మనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఎంత అంటే వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. మీకు ఇంకో విషయం చెప్పనా? మా ఇంట్లో పెడితే రాలేదని మేము వాళ్ళ ఇంట్లో పెడితే వెళ్ళా. ఇదొక దరిద్రం కూడా ఉంది. మా ఇంట్లో పెడితే ప్రార్థనకు వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. వాక్యం ఎక్కడ వినిపించబడితే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మార్కు సువార్తలో ప్రజలు యేసయ్య అక్కడ వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు అనగానే సకల పట్టణాల నుంచి, గ్రామాల నుంచి కాలినడకన పరిగెత్తుకుంటూ వెళ్ళి వాక్యం విన్నారు. ఇప్పుడున్న జనరేషన్ విషయంలో చూస్తే బాధ అనిపిస్తుంది. మీకు అన్నీ అందుబాటులోకి వచ్చినాయి. ఒక మొబైల్ ఇట్లా కొడితే యూట్యూబ్లో లైవ్లో వస్తున్నాయి. టీవీ ఆన్ చేస్తే ఓన్లీ సువార్త టీవీలో వస్తున్నాయి. ఆ శుభవార్త టీవీలో వస్తున్నాయి. వాక్యాలు ఎవరు పడితే వాళ్ళు చెప్తారు కదా అనేటటువంటి ప్రస్తావన ఉంది తప్ప ఒక సంఘ వ్యవస్థ, ఒక సహవాసం, వాక్యం వినటం, భక్తి చేయటం అనేటటువంటి క్రమంలో నుంచి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాం. బాధ అనిపిస్తుంది కొన్నిసార్లు. వాక్యం వినే పరిస్థితి లేదు, సహవాసంలో ఉండే పరిస్థితి లేదు,
రొట్టె విరుచుటలో పాల్గొనేది లేదు, ప్రార్థనలు ఎడతెక్క ఉండేది లేదు, ఏక మనసుతో తోటి వారితో కలిసి ఉండేది లేదు, అక్కరగా ఉన్న వారి కోసం నీ చేతిని చాపేది లేదు. మళ్ళీ మనం చెప్పుకుంటాం మనం అందరం రక్షించబడిన వాళ్ళం, భక్తి చేస్తున్న వాళ్ళం అని. మీ పనిని మీరు మర్చిపోకుండా ఇదిగో ఈ క్రమం ప్రకారంగా ఏది చేయమన్నారో అది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఈ సంఘం అలాగే చేయునుగాక. హల్లెలూయా. ఆదివారం రావట్లేదేంటి అని అంటే మనకు 100 పనులు, సహవాసంతో మనకు పని లేదు. అరే వారానికి ఒకసారి అందరం కూడుకున్నప్పుడు, తోటి విశ్వాసులతో కలిసిపోయి ఉంటున్నప్పుడు ఒకరిని బట్టి ఒకరు ఎంకరేజ్ చేయబట్టడం కోసం సమకూర్చబడతాం. ఒకసారి రండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం దగ్గరికి రండి. 25వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. సమాజంగా కూడుట మానక పైనున్న మాట చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. మీరు సహవాసానికి వచ్చేది ఇన్ని పనులు చేయటం కోసం రావాలి. ఫెలోషిప్లో సమకూర్చబడేది వచ్చామా. మన వాళ్ళల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంది. ఏం పిచ్చి అంటే మందిరానికి వెళ్తే పాట పాడవచ్చు, అందుకని వస్తాం. మందిరానికి వెళ్తే డ్రమ్ము కొట్టచ్చు, అందుకని వస్తాం. మందిరానికి వెళ్తే వాక్యం బోధించవచ్చు, అందుకని వస్తాం. ఇవి మాత్రమే మందిరానికి రావడానికి మీకు క్రైటీరియా అవ్వకూడదు. ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. కొందరు మానుకుంటున్నారు, అయితే మీరు అలా మానుకోవద్దు. ఒకరిని ఒకడు హెచ్చరించుకోవటం కోసం మందిరానికి రావాలి. భయ్ నువ్వేంది మొన్న కట్ట మీద బీడి తాగుతున్నావు ఏందా? మనకు వద్దు కదా తమ్ముడా, మానే కదా. ఎవరు మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూడండి. మీలో మీ ఊర్లో మీకున్న విశ్వాసుల్లో ఎవరెవరు ఏమేమి పనులు చేస్తున్నారో మీ కళ్ళ ముందే మీరు చూసిర్రా లేదా? మీరు మాట్లాడకపోతే కష్టం. వాళ్ళ పేరు నేను అడగా, ఒట్టు వాళ్ళ పేరు అసలే అడగా. ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. మీ ఊర్లో ఉన్నటువంటి మన సంఘ విశ్వాసుల్లో ఎవరెవరు ఎన్ని కథలు పడుతున్నారో దగ్గరను చూస్తున్నారా లేదా? పొలానికి వెళ్ళేటప్పుడు కట్ట మీద కళ్ళు దుకాణం వైపు ఉట్టిగా పోతూ ఉండంటే చూసిన సందర్భాల్లో, లేకపోతే అసలు వాళ్ళు విశ్వాసులా పిశాచులా అనే సంబంధం కూడా లేకుండా లోకమంతా ఆమె నెత్తి మీదే కనపడుతున్నటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. భూమి మీద ఉన్న సకల ఆచారాలన్నీ దరిద్రమంతా మీదే పెట్టుకున్నటువంటి పరిస్థితులు, ఎలాంటి ప్రత్యేకత లేకుండా వేరుపాటు జీవితం లేకుండా కనపడే స్థితులు అన్నీ కనపడుతున్నా ఇవన్నీ చూసారా లేదా? ఓకేనా? చూసారా తమ్ముడా పీటర్? ఓకే కదా. చెక్కల్లో కథలన్నీ మనకు తెలుసు కదా. ఊరక మాట సంతోష మోపాల కథలన్నీ తెలుసు కదా మనకి. ఇప్పుడు నేనేమంటానంటే, ఏనాడన్నా ఒక అక్క దగ్గరికి పోయి, అంటే ఆడోళ్ళ దగ్గరికి అంటున్నా నేను, మగవాళ్ళు అయితే మగపిల్లల్ని పిలిపించి, ఎందుకన్నా మనకి నిన్ను బట్టి దేవుడి నామం అవమానకరంగా ఉండటం తప్ప ఎందుకు ఈ పనులు, ఇలా చేయకూడదన్నా అని ఒక్కరోజన్నా ఒక వ్యక్తిని హెచ్చరించినటువంటి కండిషను ఈవెన్ ఒక సందర్భంలో ఉంటుందా? దానికి మీ దగ్గర నుంచి వచ్చే సమాధానం కూడా నేను చెప్తా. ఆమె నోట్లో నోరేయటం కంటే అన్నా మీకు తెలవదన్నా, మీరు ఏడో ఉంటారని మరి వారానికి ఒకసారి వస్తారు. ఊళ్ళో ఉండి ముఖాలు చూసుకునేటోళ్ళం పుసుక్కుని అన్నాం అనుకో, వాళ్ళు అనే మాటలు మేము భరించలేము. ఎందుకు వచ్చిన గోల చెప్పు. అందుకని మేము అడగం, చెప్పం. ఇంకా డైలాగ్ చెప్పనా అంటే ఇది ప్రజల్లో చెప్పరు, మనలో మనం అనుకుంటాం, లేదా మన ఇంట్లో వాళ్తాం. ఎవడు సావు వాడు చస్తాడు, మనకెందుకు అది? ఏందంట చెప్పట్లేదు మీరు? ఎవడు సావు ఆడు చస్తాడు, మనకెందుకు వచ్చిన గోల? కదిలిచ్చి తిట్టించుకోవటం కంటే టైటస్గా ఎడిపోతే మనకెందుకు? ఏమైనా అవసరమా? లక్ష్మక్క ఎడిపోతే మనకెందుకు? అంతే కదా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సహవాసంలో హెచ్చరింపు ఉండాలంట. చదవండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఏం చేయాలి? మరి ఎక్కువగా
ఆహా, పైన మాటకి కంటిన్యూషన్ అది, అక్కడ కామా ఉంది. హెచ్చరించే విషయంలో ఏమని ఫస్ట్ ఒకసారి చెప్పాం, ఇప్పుడు డోసు పెంచి చెప్పాలంట. ఎందుకంటే అరే రాకడ వస్తుందిరా, ఇక డోసు పెంచాల్సిందే, నీకు ఇలా అయ్యా బాబు అంటే అర్థం కాదు, అరే పనికి మాలినోడా అంతమే కరెక్ట్ అవుతుంది అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే మనం చెబితే వాడు ఏమనుకుంటాడో అని అనుకొని ఆగిపోవటం కంటే వాడికి చెప్పటం వల్ల వాడి ఆత్మని అగ్నిలో నుంచి బయటికి లాగినట్టుగా కనుక మనం చేయగలిగితే ఆ వ్యక్తి యొక్క ఆత్మను రక్షించినందుకు దేవుడు ఆ దీవెనను మన జీవితాలకు తీసుకొని వస్తాడు ఖచ్చితంగా. ఈ యెహెజ్కేలు గ్రంథంలో చాలా క్లియర్గా రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు గనక వాడిని హెచ్చరించకపోతే అనంట వాడి అపరాధాన్ని నీ మీద వేస్తానని అంటాడు ఆయన. ఆ అపరాధం నీ మీద వేస్తాను అని మాట్లాడతాడు. సో హెచ్చరించుచు అలాగే చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోవాలి, రేపుకోవాలి, రేపబడాలి. ఇప్పుడు చెప్పండి, ఇటు చూడండి, ఈరోజు కొంచెం ప్రాక్టికల్గానే వినండి. ఇప్పుడు ఒకరినొకడు ప్రేమ చూపుకోవటం అంటే అర్థం ఏంటి? నీ పక్కనున్న వాళ్ళకి ఎలాంటి ప్రేమ చూపించగలుగుతావు? అమ్మా సంఘంలో ఉన్నవాళ్ళు ఇటు చూడండి, ప్రేమ చూపుకోవాలి. ఇప్పుడు ఎలా చూపిస్తావు నీ ప్రేమని? సంఘంలోకి వచ్చావు, ఎలా ప్రేమగా ఉంటావు? 2-3 విషయాలు చెప్తారు ఎవరైనా? సెకండ్ ఇవ్వటంలో కూడా ప్రేమ చూపించచ్చు. తొందరరా, సెకండ్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇచ్చి ప్రేమ చూపిస్తావు? దగ్గర తీసుకుంటా. ఓకే, వందనాలు చెప్పు. వెరీ గుడ్. ఎప్పుడైనా మీ లైఫ్ జిందగీ మొత్తంలో సంఘంలో ఒక్కళ్ళతో ఇద్దరితో తప్ప అందరితో నవ్వుతూ పలకరించి వందనాలు చెప్పి వెళ్ళిపోయిన రోజు ఒక్కటన్నా ఉందా మనకి? తెలిసిన వాళ్ళు, బాగా ఇష్టమైన వాళ్ళు వస్తే చాలు, మన వాళ్ళకి సంబరం వారం తర్వాత. ఇప్పుడు ఏం వస్తుందన్న సంగతి ఏమో తెలిసిద్ది. అందుకని ఏమో బైబిల్లో ఏం ఒళ్ళో పెట్టుకొని ఏం పుస్తకాన్ని పక్కన పెట్టి సీట్ ఆపి రిజర్వేషన్ చేసిద్ది. ఎందుకు? వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళతో మింగిలి పట్టడానికి ఏమో మనసు లేదు, మనస్కారం లేదు. వాళ్ళే వచ్చి కూర్చోవాలి, అప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఎందుకయ్యా పక్కన కూర్చోబెట్టుకుంటారనంటే ఎప్పుడైనా పొరపాటున పాస్టర్ గారు జోకు చెప్తే అని ఇట్లా కొట్టుకోటానుకో, ఇట్లా నవ్వుకోటానుకో చూసి మనకి ఏందండి ఈ విచిత్రమైన అలవాట్లు దేనికుంటున్నాయో అర్థం కావట్లేదు. యేసునామంలో సంఘ సహవాసంలోకి వచ్చినటువంటి మనం అందరితో ప్రేమను పంచే విషయంలో ఉండాలి, సత్కార్యములు చేయాలి. సత్కార్యం ఎలా చేస్తావో తెలుసా? సంఘంలో ఒకరు సాక్ష్యం చెప్పారు అనుకుందాం, ఈ రోజున ఇంట్లో లేదనో, పరిస్థితులు బాగాలేదనో, ఏదో కష్టం ఉందనో, రోగం ఉందనో చెప్పినప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని ఇగో బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా కష్టంతో ఉన్నటువంటి వారికి అందరూ వీళ్ళు అలా అలుముకొని వాళ్ళకున్నటువంటి బాధ అంతా మీ మాటలతోనే తీరిపోయేంతగా చేసి, ఒకవేళ మీరు ఏదన్నా సహాయం చేయగలిగితే, నలుగురు 4 గుప్పిళ్ళతో 4 గింజలు వాళ్ళకి ఇవ్వాలనుకున్నా, నలుగురు 4 రూపాయలు వేసుకుని వాళ్ళ కష్టాన్ని తీర్చాలనుకున్నా, చిన్న చిన్న సత్కార్యాలు మనం చేయటానికి ఎందుకో వెనకబడిపోతుంటాం. సంఘంలో అలవాటు తప్పిపోయింది. క్రిస్మస్ వస్తే దుప్పట్లు పంచుతున్నాం, కానీ సంఘంలో ఉన్న వాడికి దుప్పట్లేదంటే మాత్రం మనకు పట్టదు. ఎవడం ఆలోచించము. సంఘ వ్యవస్థలో సత్కార్యాలు జరిగించాలి. ఇవి సహవాసంలోకి వస్తే జరిగేటటువంటి విషయాలు. నేను ముందుకు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు యెషయా గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో ఉన్నటువంటి మాట ఇందాక మనం చూసాం. ఇది చదవండి, లూకా సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తున్నాడు. 3వ వచనం దగ్గర నుంచి ప్రసంగం చేస్తున్నాడు. ఈ ప్రసంగం అంతా విని లాస్ట్కి ఒక్కొక్కళ్ళు ఇక అడుగుతున్న మాట 10వ వచనం దగ్గర నుంచి, అయ్యా నువ్వు ఈ విధంగా బోధించావు, ఎలాంటి బోధ తెలుసు? అది సర్ప సంతానమా, పాపిష్టి జనమా, చెరుపు చేయి ప్రజలారా, ఇవి ఆయన మాట్లాడిన మాటలు. ఇదిగో మీరు త్వరగా మారు మనసు పొందాలి, లేకపోతే మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి, లేకపోతే గొడ్డలి మీ చెట్టు మొదటన ఉంచబడుతుందని కఠినంగా బోధిస్తే 10వ వచనంలో వాళ్ళు మాట్లాడిన మాటలు చూడండి. అందుకు జనులు, ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? జనులు. అలాగైతే అయ్యా మేమేం చేయాలో చెప్పు అని అడగ్గా అతడు 2 అంగీలుంటే ఏమీ లేని వాడికి ఇవ్వండి,
చెప్పారు. ఇప్పుడు జనులు అయిపోయిన తర్వాత అక్కడ సుంకరులు బోధకుడా మేమేం చేయాలి అని అతను అడిగితే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వాళ్ళతో చెప్పాడు. సైనికులకి మేమేం చెయ్యాలని అతను అడిగితే అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీదను అపనింద వేయక, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. బాప్తిస్మిచ్చి యోహాను వాక్యం బోధిస్తే ప్రజలందరూ వచ్చి మాట్లాడినటువంటి మాట, ఏం చెయ్యాలో చెప్పండి అయ్యా అని. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు చేశారు. ఆ విధంగా బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని మంచి మార్గంలో నడిపించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాక్యం విన్నటువంటి వారిలో ఈ 2 జాబితాలను మేము ముందు పెట్టాను. ఫేలిక్స్ లాగా మధ్యలో వాక్యాన్ని ఆపేసి ఇప్పటికి చాలు వెళ్ళిపో అంటామా? స్టెఫెను దగ్గర ఉన్నటువంటి ప్రజల్లాగా పండ్లు కొరుకుతూ కూర్చుంటామా? పరిసయ్యులు లేకపోతే ప్రధాన యాజకులు సద్దుకయ్యుల్లాగా అత్యాగ్రహం పొంది మిమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తామా? వాక్యం వింటున్నప్పుడు యోషియాలాగా మెత్తటి మనసు కలిగి వాక్యాన్ని తీసుకొని తగ్గించుకొని పశ్చాత్తాపడి కన్నీరుతో ప్రార్థన చేయగలుగుతామా వాక్యం కోసం? ఏం చేస్తాం మనం? ఏం చేయాలో చెప్పు, మేము చేస్తామనంటే వాళ్ళు చెప్పిన ప్రతి జాబితాని ప్రతిదినం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. అని ఈ రోజుల్లో మన పరిస్థితులు అట్లా లేవు. యేసునామంలో వాక్యాన్ని విన్న మీరంతా కూడా ఈరోజు ఈ వాక్యమనే కాదు, ఏ వాక్యమైనా మీరు విన్నప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకొని ప్రతిస్పందించుదురుగాక. మీరు వాక్యం వినేటటువంటి విధానంలో ప్రత్యేకంగా ఒకటి గుర్తుపెట్టుకునండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో ఆమె ఒక చిన్న వ్యాపారం చేసుకునే అమ్మాయి పేరు లూదియా, తొయితైరా పట్టణస్తురాలు, ఊదారంగు వస్త్రాలను ఆ పొడిని అమ్ముకునేటటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి వాక్యం ఎలా విందో అక్కడ రాయబడినటువంటి మాటను చూడండి. 16:14లో అప్పుడు లూదియా అమ్ము తొయితైరా పట్టణస్తురాలు, ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఏం చేసిందంట? లక్ష్యముంచి వాక్యం వినింది. లక్ష్యముంచి వాక్యం వినింది. దేవుని వాక్యం ఈవెన్ ఒక్క పదమైనా మిస్ అయిపోతుందేమోనని అలాగే వినాలి. 2006 నేను ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన క్షణం. 2006లో ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాక్యం కోసం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే నాకు ఒక సంఘం ఉండేది కాదు. ఒక యూత్ మీటింగ్లో, ఒక డాబా మీద ఉన్న యూత్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. ఇదిగో ఎక్కడ యూత్ మీటింగ్ కనపడితే అక్కడికి వెళ్ళిపోయి ఆ వాక్యం విని రక్షించబడినటువంటి పరిస్థితులు. సంఘ వ్యవస్థ ఒకటి ఉండేది కాదు. అందుకని చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో వాక్యం చెప్తే అక్కడికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళం. రోడ్డు మీద సువార్త ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళం. యూత్ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినే అన్ని చోట్లకి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎపఫ్రా గారని హైదరాబాదులో హయత్ నగర్ దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆ సేవకుడు గుంటూరు ప్రాంతంలో ఒకసారి ఒక యూత్ మీటింగ్లో వాక్యం చెప్తే ఆ మాటలు నచ్చి ఒక ఆదివారం ఆయన యొక్క మాటలు వినటం కోసం, అప్పుడు 35 రూపాయలు ఏమో ఉంటుండేనేమో గుంటూరు నుంచి సికింద్రాబాద్ దాకా. ఆ 35 రూపాయలు పెట్టుకొని కూడా పైసలు లేవు. రాజ్ కుమార్ అన్నని ఆయన టికెట్ పెట్టుకుంటే బాత్రూముల దగ్గర నిలబడి ఒక రాత్రంతా డెల్టా ట్రైన్లో ప్రయాణం చేసి ఆడ దిగి ఆ స్టేషన్లోనే అక్కడున్న వాటర్తోనే ఫ్రెష్ అప్ అయిపోయి పరిగెత్తుకుంటూ మందిరానికి వెళ్ళిన. అందరికంటే ఎందుకు ముందుకెళ్ళాలనుకున్నామంటే, ఇదిగో ఇక్కడున్న పరిచర్య ఉంది కదా, ఈ చెప్పులు సర్దే పరిచర్య. ఈ చెప్పులు సర్దే ఎందుకనంటే ఒక డాబా మీద జరిగిద్ది, చెప్పులన్నీ గుట్టగా ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పులన్నింటినీ లైన్లో పెట్టుకుంటానికి అక్కడ ఉంచునేవాళ్ళం. ఆ చెప్పులన్నీ పెట్టుకుంటూ వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్పుకుంటూ అందరిని పైకి పంపించేసి లాస్ట్లో ఆ సేవకుడు తల మాత్రమన్నా కనపడిద్దేమో అని అనుకొని ఆ మెట్ల మీద నుంచి వంగి వాక్యం వినే పరిస్థితులు మాకు తెలుసు. వాక్యం కోసం ఎంతెంత దూరం పరిగెత్తినామో, ఎంతెంత దూరం వెళ్ళినామో మాకు తెలుసు. లేదా నా జనరేషన్ టైంలో, ఆ టైంలో రక్షించబడినటువంటి వారికి ఎక్కడైనా మీటింగులు జరుగుతున్నాయంటే అప్పట్లో అది ఒక పండగ ఉంటుండే, వెళ్తుండే అన్ని పనులు మానేసి. ఈ రోజుల్లో ఆ పరిస్థితులు గాని రావట్లేదు. ఎంటర్టైన్మెంట్ ఎక్కువైందా, టైంపాస్ ఎక్కువైపోతుందా తెలియట్లేదు. మరలా పూర్వ భక్తి దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. హల్లెలూయా. భక్తిని భయంతో చేసేవాళ్ళు ఆ రోజుల్లో, భక్తిని ఇప్పుడు ఫ్యాషన్తో చేస్తున్నారు. చాలా ఫ్యాషన్ అయిపోయింది భక్తి అంటే. ఓ దేవుడు మనల్ని మార్చును గాక. వాక్యం వినేటటువంటి విషయంలో, బోధ ఎలా వినాలి అనేటటువంటి విషయంలో మనకొక స్పష్టత మనకు ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం అంట లక్ష్యముంచటంతో పాటు ధ్యానిస్తూ వినాలంట. అందుకే యెహోషువతో దేవుడు అంటారు, నీవు ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటల్ని దివారాత్రులు ధ్యానించాలి.
కుడికి ఎడమకు కానీ తొలగిపోకూడదు. వాటిని నువ్వు సరిగ్గా నెరవేర్చావు అనుకో, నువ్వు వర్ధిల్లుతావు, నేను నీకు తోడై ఉంటా, మోషేకి తోడున్నట్లుగా తోడుంటా. ఇది యెహోషువతో దేవుడు చెప్పింది. వాక్యాన్నంట ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఇదిగో బోధ ద్వారానే కాదు, ఇలా కూడా ఆయన మాట్లాడగలుగుతారు నీతో. వాక్యపు ధ్యానం లేదా బోధించబడుతున్నప్పుడు లక్ష్యం ఉంచి వినటం. మూడోది మీకు యోహాను సువార్త 16:13 ఆత్మదేవుడు వచ్చినప్పుడు అనంట ఆయన ఏవి తన సొంత మాటలు కాక ప్రతీది కూడా ఆయన ఏదైతే దేవుడు సెలవిచ్చిన మాటలు ఉంటాయో వాటన్నిటిని గుర్తు చేస్తారంట. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16:13 వారు తండ్రిని నన్నును తెలుసుకొని లేదు కనుక ఇలాగ చేయము, అవి జరగవచ్చినప్పుడు వాటిని గురించి 13 దగ్గరికి రండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించడు కానీ వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియజేస్తాడు అని. వాక్యం వినేటప్పుడైనా వాక్యం ధ్యానించేటప్పుడైనా మీరు చేయాల్సిన ఫస్ట్ పని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగటం. ఇక్కడికి వచ్చి కూర్చున్న వెంటనే వాక్యం స్టార్ట్ అవుతుందా? అయితే మనస్ఫూర్తి బైబిల్ మీ చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడితో ఒక మాట చెప్పండి, ప్రభువా ఈరోజు ఈ ప్రసంగం నాకు అర్థమగునుగా కానీ నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభువా అని. గ్రహించే మనస్సు నాకు దయచేయండి ప్రభువా అని. ఇదిగో దురద చెవి కాక ఇదిగో లక్ష్యముంచి హృదయం తెరవబడి వాక్యం వినేటట్లు చేయమని దేవుణ్ణి ఆ విధంగా మీరు వేడుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా వాక్యాన్ని వినే పద్ధతులు, వాక్యం విన్నప్పుడు స్పందించాల్సినటువంటి పద్ధతులు. ఇప్పుడు అంశం దగ్గరికి రండి. అంశం ఏంటో తెలుసా? దేవా ఇది నువ్వు సెలవిచ్చినట్లయితే, ఇది నీ చిత్తమైతే నేను కోరుతున్నది ఏంటంటే అలాగే జరుగునుగాక. నీ దృష్టికి ఏది అనుకూలం అనిపిస్తుందో అది జరుగునుగాక. ఇంగ్లీష్లో ఒక చక్కటి మాట ఉంటుంది, లెట్ హిమ్ డూ వాట్ హీ థింక్స్ బెస్ట్ అని రాసుంటుంది, లేదా వాట్ హీ సీమ్స్ గుడ్ అని రాసుంటుంది. ఆయనకి ఏది మంచిదో, ఆయనకి ఏది బెస్ట్ అనిపిస్తుందో నా బ్రతుకులో అదే ఆయన చేయనీగాక అని అంటారు ఆయన. కొన్నిసార్లు అది మనకి శ్రమే అయినా అది దేవుని చిత్తమని మనకు అర్థమైనప్పుడు, దేవుని జడ్జిమెంట్ అని మనకు అర్థమైనప్పుడు దాన్ని అంగీకరించేటటువంటి మనసు మనకు రావాలి. బైబిల్లో కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో. మత్తయి సువార్త 26:39-41 42 దాకా మీరు చదువుకుంటే ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట అంటారు, ప్రభువా ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుంచి తొలగించుము, అయినా నా చిత్తం కాదు, నీ ఇష్టం నెరవేర్చబడాలి, నీ చిత్తమే సిద్ధించాలి. 42 దాకా మీరు చదువుకుంటూ వస్తే నీ చిత్తమే సిద్ధించాలి. ఎలాంటి పరిస్థితితో తెలుసా? భయంకరమైనటువంటి శోధనతో కొట్టబడి, హింసించబడి, ఉమ్మివేయబడి, పిడిగుద్దులతో గుద్దబడి, ఇదిగో ముళ్ళ కిరీటం ధరించబడి, ఆకాశానికి భూమికి మధ్యలో నగ్నంగా సిలువలో వ్రేలాడుతూ చనిపోవటం. ఇలాంటి శ్రమని ఆ రాత్రికాల సమయంలో దేవుడి దగ్గర మోకరించి అంటున్నాడు, ప్రభా నీ చిత్తం అయితేనే దీన్ని నా దగ్గర నుంచి తీసేయి, అయినా ఇది అనుభవించటం నీ చిత్తమైతే, ఈ శ్రమ నేను పడటం నీ చిత్తమైతే నీ చిత్తమే జరుగునుగాక అని అంటాడు. నా ఇష్టం కాదు ప్రభా. కొన్నిసార్లు మీ లైఫ్లో నిందలు, అవమానాలు, శ్రమలు, పరిస్థితులు ఎదుర్కోవటం ప్రభు చిత్తమని మీరు గ్రహించినప్పుడు వాటిని ఒప్పుకోవటానికి మనం మనసునివ్వటానికి ప్రయత్నం చేయండి. ప్రభా ఇది నీ చిత్తం అయితే ఓకే. పౌలు గారు తిమోతి 2వ పత్రికలో ఎన్నిసార్లు రాశారంటే, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వాళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళారు, వీళ్ళు నన్ను విడిచిపెట్టి వెళ్ళారు అని ఆ పత్రిక మొత్తం అదే ఉంటుంది. పత్రిక చివరికి వచ్చేసరికి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిరి అని అంటాడు ఆయన. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిమోతితో మాట్లాడితే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు నన్ను. ఆ మాట చెప్పినప్పుడు ఇది ఒకవేళ దైవ చిత్తం అనుకుంటే, ప్రభా ఓకే రైట్, అందరూ వదిలి వెళ్ళిపోయినా, శ్రమలు వచ్చినా, కష్టమే అయినా, ఈ గిన్నె తాగాల్సి వచ్చినా, ఒకవేళ నా కుటుంబం యొక్క బలం తగ్గిపోయినా, నా బిడ్డల విషయంలో ఇలాంటి కార్యం జరిగినా, అది నీ తీర్పు అయినప్పుడు, నీ ఇష్టమైనప్పుడు, నువ్వు అనుకుంటున్నప్పుడు అది జరుగునుగాక అన్నారు వాళ్ళు. మనకు ఆశీర్వాదం మాత్రమే తీసుకుంటాం. అందుకే యోబు వాళ్ళ భార్యతో ఈ మాట అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. దేవుని ద్వారా మేలే అనుభవించాలా, కీడు అనుభవింప తగదా అని మాట్లాడతారు. నా మాటలు మీరు వింటున్నారని అనుకుంటున్నా. హల్లెలూయా, గట్టిగా
అనగా అక్కడ ఉన్న వాళ్ళు హల్లెలూయా. సో జాగ్రత్తగా వినండి, దేవుడు మనకు మాదిరి. నీ చిత్తం అదైతే నా చిత్తం వద్దు, నీ చిత్తమే జరగాలి అని కోరుకున్నారు. మీకు ఇంకొక ఆయన్ని చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 25, 26 వచనాలు. ఆయన పేరు దావీదు. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు, ఆయన పేరు సాదోకు. ఈ సాదోకు అనేటటువంటి ఆయన, అసలు ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటనంటే, దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము తరుముతుంటే ఇంట్లో నుంచి భార్య పిల్లల్ని, తన సేవకుల్ని, తన దగ్గర ఉన్న పనివారిని తీసుకొని బయటికి వెళ్ళిపోతుంటాడు. వెళ్తున్న క్రమంలో దావీదు వెళ్తున్నాడు కాబట్టి దావీదు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాడు మందసం దగ్గర. ప్రతిరోజు దేవుని దర్శిస్తాడు, బలిపీఠం దగ్గర మోకరిస్తాడు. అయ్యో, దావీదు ఇప్పుడు కొండలను పట్టుకొని వెళ్ళిపోతే ప్రతిరోజు ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం లేదని ఇబ్బంది అవుతుందేమోనని యాజకులు మందసాన్ని మోసుకుంటూ వస్తారు. లేవీలు ఆయన వెనకాల మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటారు. సగం దూరం వెళ్ళిన తర్వాత సేవకులు ఆ మందసాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు దైవ సేవకుడు ఆపి వాళ్ళని ఒక మాట అంటాడు. ఏమంటాడంటే సాదోకుతో, ఇదిగో మీరు మందసాన్ని ఊర్లోకి తీసుకొని వెళ్ళండి, ఊర్లోకి తీసుకొని వెళ్ళండి. ఒకవేళ దేవుడు ఇష్టమైతే నేను మరలా ఆ మందసాన్ని చూసేటట్లుగా ఆయన నన్ను బ్రతికిస్తాడు. ఒకవేళ అది ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు అది జరగనీగాక అని అంటాడు. చదువుతారు 25, 26 చదువుతారా? అప్పుడు రాజు సాదోకును పిలిచి దేవుని మందసాన్ని పట్టణంలోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందితే ఆయన నన్ను తిరిగి రప్పించి ఒకవేళ నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిస్తే ఆయన చిత్తము, ఆయన చిత్తం ఏముందాడా, నీ దృష్టికి అనుకూలమైనది క్లియర్. నీవేమనుకుంటున్నావు అది చేయి ప్రభువా నా లైఫ్లో. ఇదే మాట ఏలీ చెప్పినట్లుగానే, యేసయ్య చెప్పినట్లుగానే దావీదు చెప్తున్నాడు. ఒకవేళ ఆయన చిత్తం, ఆయన అనుగ్రహం నాకుంటే వచ్చి మందసాన్ని చూస్తా. ఒకవేళ అది ఆయనకి ఇష్టం లేదనుకో, ఆయనకి ఏది అనుకూలమైతే చేయని. నా కొడుకు చేతిలో నేను చావాల్సి వస్తే చచ్చిపోతా, మందసమికి నేను చూడను అనుకుంటే అలాగే ఉంటా. అది ఆయన చిత్తానికి అప్పగించేసేసి ఆయన చిత్తానికి సరెండర్ అయిపోయినటువంటి పరిస్థితి. దావీదు లైఫ్లో గొప్పతనం ఏంటంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఏ రోజు ఆయన ఆ నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు లేవు. ఒకరోజు 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన పొద్దున్న ఎందుకు అనిపించిందో, ఇటు చూడండి 7వ అధ్యాయంలో ఎందుకు అనిపించిందేమో, లేచాడు, అంతఃపురం అంతా చూసుకుంటున్నాడు. అరే, గొర్రెలు కాసుకునే నా బతుకుని ఇంత కోటలో తీసుకొచ్చాడు ఆయన అని ఆ ఇంట్లో సుఖంగా బ్రతుకుతూ రాజుగా స్థిరపరచబడి ఇక వర్ధిల్లి బాగా సెటిల్ అయిపోయిన తర్వాత తను అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నీ చూస్తూ ఆయనకి సడన్గా ఒక ఆలోచన వచ్చింది. నేనేమో ఇంత సుఖంగా బ్రతుకుతున్నా, ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాసుకొని బతుకున్నది, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు. కానీ దేవుడి మందసం మాత్రం ఒక చిన్న డేరాలో ఉంది. అయ్యో, ఇలా కాదు, నాకు ఈ స్థితి ఇచ్చిన దేవుడికి నేను ఎంతో కొంత ఉపయోగపడాలి. ఆ మందసం ఒక డేరాలో కాకుండా ఒక దేవాలయంలో ఉండాలనుకొని మందిర నిర్మాణం చేయాలనుకుంటాడు. అందుకని ప్రవక్తను పిలిపించుకుంటాడు. అయ్యా, నాకు ఈ ఆలోచన వచ్చింది, నేనేమో ఇంత సుఖంగా బ్రతుకుతున్నాను, నా దేవుడి యొక్క మందసం ఏమో ఒక డేరాలో ఉంటుంది, నాకు ఇది ఇష్టం అనిపించట్లా, ఎంత ఖర్చు అయినా సరే ఒక పెద్ద మందిరం కట్టాలనుకుంటున్నాను, దేవుడికి ప్రార్థన చేసి చెప్పవా అన్నాడు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఈయన ఫస్ట్ ఏమన్నాడంటే అలాగే జరుగునుగాక అన్నాడు ఈ పాస్టర్ గారు. ఎవరైనా మందిరానికి డబ్బులు ఇస్తున్నారంటే ఎవరైనా ఏమంటారు? చెప్పట్లా మీరు? నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు నా యందు కూడా నీ చిత్తం నెరవేరినగాక అని అంటారు. జరిగిందంటే తెలుసా, ఈయన కూడా ఆమెనన్నాడు, ఇంటికి వెళ్ళాడు, నిద్రపోయాడు. పాస్టర్ గారితో ప్రభు మాట్లాడుతున్నాడు. భయ్, నువ్వు నన్ను అడిగావా? కనీసం అతనన్నా నన్ను అడిగాడా? మీరిద్దరు మాట్లాడుకుని మీరిద్దరు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు, పని మీదా నాదా? నా పని చేయాలంటే ముందు నా పర్మిషన్ కావాలి కదా. రాత్రి మాట్లాడాడు, అతనితో అయితే నేను మందిరం కట్టించుకోను. మందిరం డేరాలో ఉన్న మొదలుకొని అరణ్యంలో నడిచినప్పుడు మొదలుకొని దావీదు వరకు నేను ఎప్పుడైనా ఎవరితో నేను అన్నానని నేను డేరాలో బతుకుతున్నాను, నాకు గుడారం కావాలి, దేవాలయం కావాలని కట్టించుకోవాలనుకుంటే అందరితో చేత నేను కట్టించుకునేవాడిని కదా. అయినా నేను ఒక మాట చెప్తాను,
ఇతని చేత్తో మాత్రం నేను దేవుడి మందిరాన్ని, నా మందిరాన్ని కట్టించుకోను. ఇతని వంశంలో ఇతని కుమారుడి ద్వారా ఆ మందిర నిర్మాణం జరుగుతుందనంటే పొద్దునే నిద్రలేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా రాజా ఒక్క నిమిషం, నువ్వు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నావు. ఎన్ని ప్రిపేర్ చేశాడో తెలుసా? రండి, మీకు దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 29 మొదటి 4 వచనాలు చదవాలి. 29వ అధ్యాయంలో దేవుడు కోరుకొని నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ఇక్కడి నుంచి జాగ్రత్త చదవాలి. దేవుడు మందిరం కోసం ఆయన ప్రిపేర్ చేసుకున్నటువంటి విషయాలు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఎత్తడి పనికి ఎత్తడిని, ఇనప పనికి ఇనుముని, కర్ర పనికి కర్రని, గోమేదెపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నాలను, తెల్ల చలువ రాయిని విశేషంగా సంపాదించాను. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తం సంపాదించిన వస్తువులు గాక నా సొంత బంగారాన్ని వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను. గదుల గోడలు రేకు మూతకును, బంగారపు పనికిని బంగారాన్ని, వెండి పనికి వెండిని, పనివారిని చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓఫీరు బంగారాన్ని, 14,000 మనుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకంగా వారెవరైనా మీలో ఉన్నారా అని అంటాడు. ప్రజలు కూడా విరాళాలు ఇస్తారు. గొప్ప మందిరానికి కావాల్సిన సరుకు రెడీ అయ్యి. ఇప్పుడు గమనించండి, నేను రెడీ చేసినటువంటి వస్తువులన్నీ నేను మందిరం కడదాం అనుకుంటే నా చిత్తం కాదు నీ ద్వారా మందిరం కట్టబడటం. నీ తర్వాత నీ తదనంతరం నీ కుమారుడు కడతాడు. సంపాదించినటువంటి ఇవన్నీ కూడా మందిర నిర్మాణం అయిందాక కూడా దావీదు బతికలేడు. ఆ మాట మీరు అర్థం చేసుకోనండి. దేవుని చిత్తం కాదు అని అంటే ఒక రాజు అన్నీ రెడీ చేసి పెట్టుకొని, బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది, ప్లానింగ్ అయిపోయింది, పర్మిషన్స్ అయిపోయినాయి, వస్తువులన్నీ దగ్గర ఉన్నాయి. దేవుడు అంటున్నాడు నా చిత్తం కాదు అని. దావీదు అంటున్నాడు నీ చిత్తం కాదా? అయితే ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? 7వ అధ్యాయంలో, నేను ఏ పార్టీ వాడిని ప్రభువా, నా కుటుంబం ఏ పార్టీది ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుకుంటూ వచ్చావుగా, పైపెచ్చు నా ద్వారా కట్టించుకోనని చెప్పినందుకు బాధ లేదు, నా సంతానంలో ఎవరో ఒకళ్ళ ద్వారా కట్టిస్తానని చెప్పావు కదా, నా పిల్లలకి ఆ భాగ్యం ఇచ్చావు, నువ్వు కోరుకున్నదే జరుగును గాక అని నా పిల్లలు అదే సన్నిధిలో సదాకాలం ఉండాలి, అలాంటి ఆశీర్వాదం ఇవ్వమని చెప్పేసి ప్రార్థన ముగిస్తాడు. సేవకుడు చెప్పిన తర్వాత చేసిన ప్రేయర్ అది 7వ అధ్యాయంలో. నీ చిత్తం జరగదు, దేవుడి చిత్తమే జరిగిద్ది అని అంటే, నా చిత్తం జరగకపోయినా పర్లేదు, దేవునికి స్తోత్రమని ఆయన పాదాలకు వందనాలు చెప్పుకున్నటువంటి టైం అది. కానీ మనలో ఎవరైనా ఏదైనా అనుకుంటే నేను అనుకున్నది జరగలేదన్న దానికి మనస్తాపానికి గురవుతాం. దేవుడి చిత్తానికి దావీదులాగా సరెండర్ అవుదుము గాక. హల్లెలూయా. అబ్రహామును చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్పాడు, నీ కుమారుణ్ణి నాకు బలిగా అర్పించమని. ఇస్సాకు అనేటటువంటి వ్యక్తిని నువ్వు బాగా ప్రేమిస్తున్నావు, ఆ బాగా ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వనంటే మారు మాట మాట్లాడకుండా 9వ వచనంలో కొండపైకి తీసుకొని వెళ్ళిపోయి బలిపీఠం సిద్ధపరిచి ఇస్సాకును దాని మీద కాళ్ళు చేతులు కట్టేసి పరుండు పెట్టి కత్తి పైకి లేపి అతన్ని బలివ్వటానికి ఆయన సిద్ధపడ్డాడు. కారణం ఏంటనంటే దేవుడు చిత్తం, దేవుని ఇష్టం, దేవుని కోరిక అదైనప్పుడు నేను ఏదైనా ఆయన కోసం చేయటానికి సిద్ధం అనుకున్నటువంటి క్షణాలవి. ఇవి కొంచెం హైపోథెటికల్గా అనిపిస్తాయి మనకి, కొంచెం అంటే అతిశయంగా అనిపిస్తాయి కొన్ని విషయాలు. ఒక మనిషి దేవుడి కొరకు తన కుమారుణ్ణి బలిచ్చే అంత ప్రేమ చూపించగలుగుతాడంటే నమ్మబుద్ధి కాదు, సింపుల్గా ఆలోచన చేస్తే. కానీ ఆయన చేశాడు అట్లా లిటరల్గా. దేవుడు అంటారు, ఇదిగో ఇందును బట్టి నువ్వు నాకు భయపడువాడువో కాదో నాకు అర్థమైంది, అతని మీద చేయి తీసేసేయాలి, ఎత్తిన కత్తి దించేయమని చెప్తాడు ఆయన. మరియమ్మ పరిస్థితి చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపుని, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మరియమ్మ జీవితాన్ని మీరు చూడండి. వాళ్ళిద్దరూ దైవ చిత్తానికి ఎలా సరెండర్ అయ్యారో నేను చెప్తాను. యోసేపుకి తెలిసింది తను ప్రదానం చేసుకున్న అమ్మాయి పెండ్లాడక మునిపే తను గర్భవతి అయిందని. ఆ విషయం తెలుసుకున్న వెంటనే యోసేపు ఆమెను అవమానపరచకుండా ఆమెని రహస్యంగా విడనాడాలని ఆ రాత్రి ఫిక్స్ అవుతాడు, నిద్రపోతాడు. కలలో దేవుని దూత వచ్చి మాట్లాడిద్ది. ఏమని తెలుసా?
యోసేపు, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యం, నువ్వు ఆమెను విడిచిపెట్టకూడదు, ఆమెను చేర్చుకో, నిండు నెలల వరకు ఆమెకు తోడయ్యుండు, రక్షకుడు ఉదయించబోతున్నాడనంటే పొద్దున్నే లేచి తన ఇష్టాన్ని తన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుడి చిత్తాన్ని బట్టి తన భార్యను దగ్గర తీసుకోగలిగాడు. మరియమ్మతో, ఇదిగో నీవు రక్షకుణ్ణి నీ గర్భాన మోయిపోతున్నావు అనంటే, ఇది ఎలా జరుగుతుంది ప్రభువా, పురుషుణ్ణి నేను ఎరగని దాన్ని కదా అనంటే, ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అని అన్నప్పుడు ఆ మాట్లాడిన పదం చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం దగ్గరికి రండి. ఈ ఒక్క మాట చూడండి. నేను క్లోజింగ్లోకి వెళ్తున్నాను. 1వ అధ్యాయంలో ఏమన్నటువంటి మాట 38వ వచనం చూడండి. 37, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుంచి, ప్రభా నువ్వేదనుకుంటున్నావో అది నా జీవితంలో జరుగునుగాక అని మాట్లాడుకుని, ఏది కావాలో అది జరుగునుగా. ఇప్పుడు ఈ మాట అనాలంటే అర్థం ఏంటో తెలుసా? నిందలు భరించడానికి ఆమె రెడీ అయిందని, అవమానం భరించడానికి యోసేపు రెడీ అయ్యాడు అని, మందిరం వద్దనంటే ఆగిపోయాడు, బ్రతికిస్తావో చంపేస్తావో నీ చిత్తం అని చెప్పేసి దావీదు వెళ్ళిపోయాడు. యేసుప్రభు ఈ గిన్నె తాగటం నీ చిత్తం అయితే నీ చిత్తమే జరగాలనుకున్నాడు. తన చిత్తం జరగటానికి ఎక్కడా ఇష్టపడలేదు ఆయన. మీకు అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గురించి దేవుడు దర్శన రీతిగా ప్రవక్తతో మాట్లాడితే, అననీయాతో మాట్లాడితే, అననీయాతో పౌలు యొక్క జీవితం పట్ల నా ఉద్దేశం ఇది అని ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి చూడండి, 15వ వచనం 16వ వచనం. ఈ పౌలు అనేటటువంటి అతను అందుకు ప్రభు నువ్వు వెళ్ళు, నా నామాన్ని భరించటానికి ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుదునని అతనితో. ఇతన్ని ఎందుకున్నది ఎందుకనంటే నా నామం భరించటం కోసం. ఇతన్ని ఎందుకున్నది ఎందుకనంటే ఇతన్ని శ్రమలు అనుభవించటం కోసం ఎన్నుకున్నాను. నిన్న నేను మొదటి సమయాల గ్రంథం చదువుకుంటూ వస్తున్నా. తెల్లవారుజామున ఎందుకో ఆ పుస్తకం చదవాలనిపించినప్పుడు ఆ పుస్తకం అంతా చదువుకుంటూ వస్తున్నా. సమూయేలు జీవితాన్ని చూస్తున్నప్పుడు, అరే దేవా ఏంటి ప్రభు ఒక సేవకుడికి ఇలాంటి గతి అనిపించింది. సమూయేలు జీవితాన్ని మీరు చూడండి. పాలు విడిచిన వెంటనే వదిలిపెట్టారు. ఎంత వయసు తెలుసా? మీరు మీ అంచనా వేస్తారా? పాలు విడిచే వయసు ఎంత? బిడ్డలు పాలు విడిచే వయసు ఎంత? మీరు చెప్పండి, మాడవాళ్ళు మీకు తెలుసుగా. 3 సంవత్సరాలు. 3 ఏళ్ల బాబునైనా పాపనైనా ఎత్తుకొని రాగలిగే వయసు ఎంత? ఎత్తుకొని రాగలిగే వయసు అంతే కదా. ఒక 2 సంవత్సరం 3వ సంవత్సరంలో ఎత్తుకుంటామా, నడిపిస్తామా? మామూలుగా నడిపిస్తామా? అంటే 3 సంవత్సరాలు కూడా లేవు అన్నట్టు దాని అర్థం. సరే 3 సంవత్సరాలు అనుకున్న బాబుని ఎత్తుకొని మందిరంలో తీసుకొచ్చి అలా వదిలేశారు. తల్లిదండ్రులు పాలు విడిచిన దగ్గర నుంచే దగ్గర లేరు సమూయేలుకి. ఏం పని చేయటానికి? దేవుడి మందిరంలో పని చేయటానికి, పరిచర్య చేయటానికి ప్రతిష్ఠించారు. ఆ ప్రతిష్టని ఆయన ఎలా కాపాడుకున్నాడంటే అక్కడే దేవుడికి మొక్కి ఆ మందిరంలోని పరిచర్య చేస్తూ పాస్టర్ గారికి అసిస్టెంట్గా ఉంటున్నాడు. నాకు అనిపించింది కనీసం సమూయేలుకి ఒక్క ఫ్రెండ్ లేడు. మీరు అంటే అదంతా చదవండి, ఒక్క స్నేహితుడు కనిపించడు. ఎందుకంటే లోకంలో చిన్న వయసులో ఉన్న ఆటపాటలు కూడా లేవు ఆయనకి, చిన్నతనపు సంతోషాలు కూడా లేవు ఆయనకి. మందిరంలో ఉన్న దీపం ఆరిపోకుండా చూసుకోవటము, మందిరంకి వచ్చిన వాళ్ళకి పరిచయం చేయటం, సేవకుడికి పరిచయం చేయటం, ఈ సేవలోనే ఉండటం తప్ప ఆయనకి ఇంక వేరే ధ్యాస లేదు. కొంచెం వయసుకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడి అతను ప్రవక్తగా అభిషేకించిన తర్వాత ఆయన పరిచర్య చేసుకుంటూ వెళ్ళాడు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడల్లా ఆయన బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసి ఉపవాసాలు చాటించి దూరమైపోయిన మందసాన్ని కూడా మరలా మందిరంలోకి తెచ్చేటట్టు చేసుకున్నాడు. విజయం కావాలనుకున్నప్పుడల్లా పాస్టర్ గారు వచ్చి బలిపీఠాలు కట్టి బలులు అర్పించి దేవుడికి ప్రార్థన చేసి ముందుకెళ్ళారు. ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి సేవకుడు ఉన్నాడు అక్కడ. కానీ విచిత్రం ఏంటంటే వాళ్ళు, అరే పుట్టిన దగ్గర నుంచి ఈయన సేవకి అంకితమయ్యాడు కదా, ఇలాంటి వ్యక్తిని మేము కాదనుకునేది అని అనుకోవటానికి కూడా లేదు, మాకు వేరే రాజు కావాలన్నారు. రాజును నియమించినప్పుడు తనను తిరస్కరించినటువంటి వారి మీదకి దేవుని ఉగ్రత వస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, సమూయేలు మా నిమిత్తం నీ దేవుడిని వేడుకో అని అన్నప్పుడు, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం కలుగుతుంది అనుకొని తనని వద్దనుకున్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసి వాళ్ళని దీవించి వాళ్ళ మీదకి రావాల్సిన కష్టాన్ని కూడా తొలగించి ఆ తర్వాత ఆయన ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోయాడు. పుట్టుకతో సేవ తప్ప ఇంకేం తెలియనటువంటి ఆ సేవకుడు
ఎప్పటి నుంచో అక్కడే ఉండి వాళ్ళ దగ్గరే పరిచయం చేస్తున్న సేవకుడు వద్దు అనగానే వెళ్ళిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఆయన మళ్ళీ రాలా జనాల మధ్యలోనికి, వెళ్ళి ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు. ఎవరు ఏ కష్టం వచ్చినా రాజు దగ్గరికి వెళ్తున్నారు, సమూయేలు దగ్గరికి ఎవరు రావట్లా. ఆ తర్వాత సౌలు తప్పు చేశాడన్నప్పుడు బయటకు వచ్చాడు, సౌలును గద్దించి దావీదును అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆ చివరి వచనంలో రాసి ఉంటుంది, ఆ దావీదును అభిషేకించి రామాలోని తన నివాస స్థలానికి ఆయన వెళ్ళిపోయాను అని. మళ్ళీ ఇంకా ఆ తర్వాత ఇంకెక్కడా కనిపించడు. 25వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే సమూయేలు వృద్ధాప్యుడై ఆయన చనిపోయాడని ఒక్క వచనం ఉందండి. ఆయన చనిపోయినప్పుడు ఒకటే వచనం. ఏంటి ఆ వచనం తెలుసా? సమూయేలు చనిపోగా ఇశ్రాయేలు అందరూ వచ్చి ఏడ్చి సమాధి చేసి ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంతే. దావీదు చచ్చిపోతే లేకపోతే సౌలు చచ్చిపోతే 7 రోజులు ఏడుస్తూ కూర్చొని ప్రలాపిస్తూ ఆయన్ని తలపోసుకుంటూ అయ్యో మా రాజు చచ్చిపోయాడని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నారు తప్ప, ఒక సేవకుడు చచ్చిపోతే ఆ రోజే వచ్చారంట, కొంత ఏడ్చారంట, సమాధి చేసిరంట, వెళ్ళిపోయారంట. పుట్టిన దగ్గర నుంచి సేవ తప్ప ఏమి తెలియనటువంటి ఆ సేవకుడికి ఒంటరిగా బ్రతకటం తప్ప ఏం తెలియలే. దేవుడు ఆయనకి ఆశ్రయం తప్ప ఇంకేది లేదు. నాకు అనిపించింది దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఇలా ఎలా చేశాడని. ఇగో ఈ మాట చదివితే అర్థమవుతుంది. అతడు నా నామాన్ని భరించటానికి, శ్రమలు అనుభవించటానికి అతడు నేను ఎన్నుకున్న సాధనం అంతే. ఒక క్యాండిల్ కరిగిపోతేనే 10 మందికి వెలుగైతే అది కరిగిపోవటానికి దాన్ని దేవుడు ఎంచుకున్నాడు, అది కరిగిపోతుంది అంతే. ఇక్కడ కూర్చొని మీ అందరితో ఈ మాట అంటున్నాను, ఒకవేళ ప్రభు మీ పట్ల నా చిత్తం ఇది అని ఎప్పుడైనా బయలుపరిస్తే, నా చిత్తంలో లేదు ఈ అమ్మాయిని నువ్వు వివాహం చేసుకోవటం, ఈ అబ్బాయిని నువ్వు వివాహం చేసుకోవటం నా చిత్తం కాదు, ఎందుకంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అనంటే, చీకటికి వెలుగుకి సంబంధం లేదు అనంటే, వివాహ వ్యవస్థని నువ్వు నీకు ఇష్టమైన దారిలో నడిపించుకోవటానికి ప్రయత్నం చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటం మంచిది కాదు. దేవుని చిత్తం అనేది 2 రకాలుగా ఉంటుందమ్మా. ఈసారి ఎప్పుడైనా దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుని చిత్తం అంట అక్కడ రాసుంటుంది, మంచిదియు అనుకూలమైనదియు ఉత్తమమైనది అనేటటువంటి పదాలు ఉంటాయి. చూడండి రోమపత్రిక 12వ అధ్యాయం దాంట్లో ఆ పదం అంటలేం చేసుకోండి, ఉత్తమము అనుకూలము సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు అని రాసుంటుంది. అక్కడ రాయబడిన మాట గుడ్, ప్లీజింగ్, పర్ఫెక్ట్ విల్ అని రాసుంటుంది. బైబిల్లో 2 చిత్తాలు ఉంటాయి దైవ చిత్తాల్లో. ఒకటి పర్ఫెక్ట్ విల్ అండ్ పర్మిసివ్ విల్ అని ఉంటుంది. అనుమతించబడిన దైవ చిత్తం దేవుని యొక్క ఉన్నతమైన చిత్తం. అంటే అల్టిమేట్గా ఆయన అనుకున్న ఉద్దేశం ఒకటి ఉంటుంది, నువ్వు బ్రతిమిలాడి ఉపవాసాలుండి ఏడ్చి పెడబొబ్బులు పెట్టి అయ్యా నువ్వు ఆయన గనక నాకు ఇగిపోతే ఆమెను గనక నాకు ఇగిపోతే అని ఏడ్చి పెడబొబ్బులు కానీ అని వదిలేసేటటువంటి దైవ చిత్తాలు కొన్ని ఉంటాయి. పర్మిసివ్ విల్స్ ఏమి లేకపోతే పర్ఫెక్ట్ విల్ ఏది అనేది భవిష్యత్తులో మనం మాట్లాడుకుందాం. దైవ చిత్తాన్ని మనం ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడు, నువ్వు గమనించండి, ఎన్ని చేస్తున్నా నీకు మనసులో నెమ్మది లేకుండా, చేస్తున్న పనుల్లో ఒక ఫలం లేకుండా అయిపోతూ దేవుని సేవా పిలుపు నీ జీవితంలో ఉండి, నాకు తమ్ముడు ఇలాగే ఫోన్ చేశాడు, అన్న చాలా పనులు చేస్తున్నా ఎక్కడా కూడా నాకు ఫ్రూట్ అనిపించట్లా, దేవుడు చాలా సంవత్సరాల నుంచి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, దేవుడు నన్ను పిలుస్తూనే ఉన్నాడు సేవకి, నేను మాత్రం నా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, కానీ ఎక్కడా నేను ఫలభరితంగా ఉండలేకపోయినా, దేవుని పిలుపు ఇప్పుడు నేను లోబడాలనుకుంటున్నాను, సేవకు వస్తున్నాను, నాకు కొన్ని సూచనలు కావాలన్నా అని చెప్పి అతడు మాట్లాడి, ఆ తర్వాత నిజం చెప్తున్నాను ఒక మాట, తమ్ముడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆ తమ్ముడు ఎన్ని పనులు చేసినా కూడా నాకు ఫలభరితం లేదన్నా, దేవుని సేవ పిలుపు నన్ను ఒత్తిడి చేస్తున్నప్పుడు దాన్ని అణగబెట్టుకుంటూ వచ్చిన, ఇప్పుడు ఆయన చిత్తానికి నేను ఒప్పుకుంటున్నానని సేవకు వచ్చిన తర్వాత అతడు అనేకులకి దీవెనకరంగా ఇప్పుడు పరిచర్యలో కొనసాగుతున్న విధానాలు నాకు తెలుసు. కొన్నిసార్లు దేవుని చిత్తం కాని వివాహం, దేవుని చిత్తం కాని ఉద్యోగం, దేవుని చిత్తం కాని వ్యాపారం, దేవుని చిత్తం కాని రంగం, దేవుని చిత్తం కాని నిర్ణయాలు మన జీవితాన్ని కుదిపేస్తూ ఉంటాయి. మనకిష్టం ఆ టైంలో అది, మన ప్లీజింగ్ అది, మనం దేవుణ్ణి బ్రతిలాడుకొని తీసుకున్నటువంటి ఆశీర్వాదం అది. బట్ దేవుని చిత్తం ఇది అని తెలిస్తే ఉన్నపాటునే ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకుందాము గాక.
ప్రభా ఇది నీ చిత్తమా, అయితే అదే జరుగునుగాక అని చెప్పే మనసు రావాలి. నీ బిడ్డల ద్వారా కొంతకాలం శ్రమ అనుభవిస్తావు అని దేవుని చిత్తం అనుకో. ప్రభా నేను ఒప్పుకుంటున్నాను, నేను సరెండర్ అవుతున్నాను. ఎందుకనంటే నా బిడ్డ చేసిన తప్పుకి నా బిడ్డ అనుభవిస్తున్నటువంటి శిక్ష నీ చిత్తం అనుకుంటే రైట్, నేను ఒబే అవుతున్నాను. నా కొడుకు చేసినటువంటి పనులకి నా కొడుకు మీదకు వస్తున్న దేవుని తీర్పు ఒకవేళ నీ చిత్తం అయితే ఈ విధంగా శ్రమ పెట్టి అతన్ని నీ వైపు లాగాలనుకుంటే నేను ఒప్పుకుంటున్నాను, నేను సరెండర్ అవుతున్నాను ప్రభువా అని. ఇది ఉండదు. మనం ఏం చేస్తామనంటే దేవుని చిత్తం మనకు నొప్పి కలిగితే వెంటనే దాన్ని వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మీ ఓపిక అయిపోయిందని నాకు అర్థమవుతుంది. నిజమేనా? హల్లెలూయా. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంతోసేపు కాలం మీరు ఎంత బాధపడుతున్నారు కానీ 1:20 నిమిషాలే అయ్యింది. మీరేవో పెద్దగా ఎక్కువసేపు చెప్పామని ఫీల్ అవుతున్నారు. భక్సింగ్ గారంట 2.5 గంటలు వాక్యం చెప్పేవాడంట వితౌట్ బైబిల్ ఓపెన్ చేయకుండా. ఆ రోజుల్లో మీరు ఉండాల్సింది. ఏసన్న గారు 1:40 నిమిషాలు వాక్యం చెప్తారు. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. నీకు మళ్ళీ వాక్యంలో స్వీటు, మళ్ళీ అది షార్టు. మన చూసారా మన వాళ్ళకి ఎట్లా ఉన్నదో తెలుసా? అనుకూలంగా మాట్లాడాలి, ఎక్కువసేపు చెప్పినా కష్టమే అన్నట్టుంది. మనోళ్ళు మళ్ళీ కొత్త సైన్స్ మాట్లాడతారు. ఏం సైన్స్ తెలుసా? మనిషి మెదడుకి 45 నిమిషాల కంటే ఎక్కువగా గ్రహించేటటువంటి శక్తి ఆడే తీసుకెళ్ళి సినిమా హాల్లో కూర్చోబెట్టి 3 గంటలు కూర్చొని చూస్తాడు వాడు. 3 గంటల సేపు మొబైల్లో సినిమాలు చూసుకోవటానికి 3 గంటల సేపు అలాగే కూర్చుంటాడు. చాటింగ్ చేయడానికి 2 గంటల సేపు కాన్సన్ట్రేషన్తో చాటింగ్లు చేస్తారు. యూట్యూబుల్లోనో లేకపోతే ఇట్లా తిప్పుకునే ఏవైనా అలాగే చూసుకోవటానికి ఎన్ని గంటలైనా వెచ్చిస్తాం మనం. వాటి దగ్గర సైన్స్ పనిచేయదు మనకి. యేసు నామములో తరం మారునుగాక. హల్లెలూయా చెప్పండి కదా, హల్లెలూయా. దేవుని చిత్తానికి నన్ను నేను అప్పగించుకోవాలి. ఇప్పుడు చెప్పండి మొదటి మాట, ఇది దేవుడు సెలవైతే అనండి, దేవుడు సెలవైతే ఆయన దృష్టికి ఏది మంచిదో అది నాకు చేయునుగాక. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, నిందైన, అవమానమైన, చేత్కారమైన, తిరస్కారమైన ఆయన చిత్తం అయితే జరుగునుగాక అన్న వాళ్ళందరూ ఇదే మాట మీద మీరు నిలబడండి. మీ అందరినీ ఫోటోలు తీయమని చెప్పి తీశారు వాళ్ళు. మీ ముఖాలు గుర్తుపెట్టుకొని మరీ వస్తాం మీ ఇంటికి. ఆ రోజు ఇట్లా లేకపోతే రికార్డ్ దీంట్లో ఉంటుందిగా, రికార్డు ఉంటుంది. యేసు నామంలో ఇదే జరుగునుగాక. అందరూ పైకి లేచి నుంచుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి నుంచుందాం. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నా కొరకు అన్నీయు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నీయు చేయువాడా,
చేసి ముగించువాడా నా బరువు నా బాధ్యత నా బరువు నా బాధ్యత పాదాల చెంత దించి తినే నీ పాదాల చెంత నే ఉంచి తినే యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను నీతో నేనుండుటయే జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. ప్రభువా నా కొరకు అన్ని చేయగలిగిన వాడు, నా జీవితానికి ఏది మంచిదో నీకు మాత్రమే తెలుసు ప్రభువా. నీ చిత్తం నా పట్ల ఏమి అయితే నువ్వు కలిగి ఉన్నావు అది మాత్రమే నా జీవితంలో జరుగును గాక నాయన. నీ చిత్తం ఒకవేళ నీ నామాన్ని భరించాల్సి వస్తే అన్ని జనుల మధ్యలో నేను శ్రమలో అనుభవించుట కొరకే నువ్వు నన్ను ఎన్నుకుంటే ప్రభువా నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నానయ్యా. ఉత్తమము అనుకూలమైన పరిపూర్ణమైనటువంటి నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నేను కోరిందే అయినా నువ్వు వద్దంటే దాన్ని ఆపేసుకుంటాను ప్రభువా దావీదు వలె. నా జీవితానికి సంతోషం కలిగేది, నేను అనుకున్నది, నాకు మంచి అనిపించుకున్నది, నాకు పేరు తెచ్చి పెట్టేది ఏదున్నా నువ్వు వద్దు అంటే ఆపేసుకోవటానికి నేను సిద్ధపడుతును గాక ప్రభువా. వివాహ విషయంలో నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఉద్యోగంలో వ్యాపారాల్లో నీ చిత్తాన్ని కోరుకోలేకపోతున్నాను ప్రభువా. నువ్వు పిలిచిన పిలుపుని నేను నిర్లక్ష్యం చేస్తున్నాను నాయనా. నీ చిత్తం ఎరిగి దానికి తలంచులేని పరిస్థితి. ఏలి శిక్ష నీ కుటుంబం మీదకి రాబోతుందనంటే సెలవిచ్చిన వాడు యెహోవా. తన దృష్టికి ఏది అనుకూలమో అది ఆయన జరిగించును గాక అని చెప్పగలిగే ధైర్యం ఉంది. అయా ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, ఎందుకనంటే ఈ రాత్రి నుంచి నన్ను ఈడ్చుకొని వెళ్ళి నా గడ్డాన్ని పెరికి నా ముఖం మీద ఉమ్మివేసి ముళ్ళ కిరీటం పెట్టి శరీరాన్ని దున్నబడిన నేలగా కొరడాలతో కొట్టి అయా బరువైన సిలువను మోయిస్తూ ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీసి అందరి ఎదుట నగ్నంగా నిలబెట్టి నా వస్త్రాన్ని లాగివేసి పక్కలో బల్లెం పొడిచి నన్ను చంపే క్షణం ప్రభువా. ఈ శ్రమ నీ చిత్తమా కాదా? ఇది నా దగ్గర నుంచి తొలగిపోవాలనేది నా చిత్తం. ఒకవేళ అనుభవించటం నీ చిత్తం అయితే అనుభవించటమే జరగాలి ప్రభువా. నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే సిద్ధించబడాలి ప్రభువా. నీ మాదిరి మాకు వచ్చును గాక నాయన. ఒక చిన్న నిందను భరించలేకపోతున్నాను, ఓ చిన్న శ్రమను ఎదుర్కోలేకపోతున్నాను. నా గల్లీలో ఉన్న వాళ్ళు, నా కులపు వాళ్ళు ఎవరో ఏదో నిన్ను నమ్మినందుకు నీ నామాన్ని బట్టి మేము ఒక చిన్న అవమానాన్ని భరించడానికి సిద్ధంగా మేము లేకుండా అయిపోయాం ప్రభువా. ఈరోజు నీ చిత్తాన్ని ఎరిగి దానికి ఒప్పుకోవటానికి నాకు సహాయం చేయండి. యోసేపు అంగీకరించాడు, మరియమ్మ అంగీకరించింది, పౌలు అంగీకరించాడు ప్రభువా. మా జీవితాలు ఏ రోజు నీ చిత్తానికి లోబడింది కాదే, నీ చిత్తానికి మేము ఏ రోజు అంగీకరించింది కాదే. మా సొంత నిర్ణయాలు, మా సొంత ఇష్టాలు, మా సొంత ఆనందాలు, మా సొంత ఆలోచనలు ఇప్పటికే పడిపోయి ఉన్నాం ప్రభువా. యోషియాలాగా మెత్తటి మనసు దయచేయండి. వాక్యాన్ని అంగీకరించి నీ చిత్తాన్ని ఎరిగి దానికి లోబడే మనసు మీరు మాకు దయచేయండి. మా చిత్తాన్ని వదిలి నీ చిత్తం చేయటం వలన ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువా. ఆ గిన్నె అనుభవించటం వలన
రక్షణ ప్రణాళిక సిద్ధమైంది. యోసేపు మరియలు నీ చిత్తాన్ని నెరవేర్చడం వల్ల రక్షకుని భూమి మీదకి తీసుకొని రాగలిగారు. పౌలు నీ చిత్తాన్ని నెరవేర్చి అనుభవించటం వలన అన్ని జనులకి రక్షణగా మార్చబడ్డాడు. నా చిత్తం నెరవేర్చుకుంటే నాకే సంతోషమేమో, కానీ నీ చిత్తం నెరవేర్చుకుంటే నీ రాజ్యం విస్తరించబడిద్ది, అనేక ఆత్మలు రక్షించబడతాయి. ప్రభువా, నీ యొక్క చిత్తం నెరవేర్చడం వలన ఈ భూమి మీద కాకపోయినా నీ దగ్గర నేను బహుమానాలను పొందుకోవటానికి అవకాశం ఉంది. నా యేసయ్య, మేము కూడా ప్రార్థిస్తున్నాం దావీదులాగా, నీ దృష్టికి ఏది అనుకూలమో అదే నా జీవితంలో జరగాలి. నీ దృష్టికి ఏది, నీ చిత్తం ఏదైతే ఉందో అదే నా బిడ్డల జీవితంలో జరగాలి, నా సంఘంలో అదే జరగాలి. ప్రవాహ కృప చూపండి. తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు మీ చేతులకు అప్పగిస్తున్నాను. యవ్వన కాలంలో నీ చిత్తానికి వ్యతిరేకమైన అడుగులు వాడికి పడకుండా అయా వారిని మీరు కాచమని ప్రార్థన చేస్తున్నాను. ఏడుస్తున్నారు ప్రభువా, నీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ మార్గంలో పడి బాధపడుతున్నారు. యేసు నామములో ఇంకొకసారి కనికరించండి. నీ చిత్తానికి వాళ్ళు ఒప్పుకోవటానికి సిద్ధపడుతుండగా, పరిశుద్ధుడా మీకు వందనాలు. మాకు ఏది మేలో అదే మా జీవితంలో చేయమని, మీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చమని, మీ చిత్తానికి వ్యతిరేకమైన మా ఆలోచనలు తీసివేయమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.